program చేస్తున్నాం. Yes, once again, a great evening, all of you. Jai Ho. So, this is VV Vinodini from Hyderabad. So, all Evatorium family members అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మనందరికీ తెలుసు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేస్తున్నాం. సో రైట్ నౌ ఎన్నో డిసీజెస్ ఫేస్ చేస్తున్నాము. సో సొసైటీలో చాలా రకాలు, థైరాయిడ్ అనుకోండి, హార్ట్ అటాక్స్ అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్స్ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి. సో ఎన్నో రకాల డిసీజెస్ ని ఈ రోజు ఎంతో మంది బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి. అలాగే క్యాన్సర్ కూడా కామన్ అయిపోయింది. మరి ఇలాంటి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి? మరి వాటికి రెమెడీ ఓన్లీ మెడిసిన్ ఏనా, లేదా ఒక ఆల్టర్నేటివ్ థెరపీ ఏమైనా ఉందా? ఓకే, సో దాని గురించి మనం ఈరోజు చూద్దాం. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్ రైట్ నౌ. సార్ స్క్రీన్ వస్తుందా? ఎస్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, సో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, వెల్కమ్ టు ఈ బయోటోరియం హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో దీంట్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది ఎందుకు ఈరోజు ఛాలెంజ్ గా మారింది, అలాగే మరి ఛాలెంజ్ గా మారినప్పుడు దీంట్లో ఉన్న సో మెనీ డిసీజెస్ ఎప్పటి నుంచో వస్తున్నాయి, మరి దానికి మనం ఏం చేస్తున్నాం, అలాగే ఒక రెమెడీ ఏదైనా ఉందా. సో ఎంతో మంది ఈ రోజు సొసైటీలో ఏమవుతుంది అంటే, ఎన్నో క్రానికల్ డిసీజెస్ తోటి బాధపడుతూ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆ మెడిసిన్స్ తీసుకొని కూడా దాంట్లో విసిగిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సో అలాంటిది ఈ ఒక మంచి ఆపర్చునిటీ వల్ల మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు, సైమల్టేనియస్లీ మనకు ఆదాయాన్ని కూడా ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. మరి మన గ్రేట్ కంపెనీ పేరు ఈ బయోటోరియం. సో దాంట్లో ఉన్న ప్రోడక్ట్ విశేషాలు ముందు చూద్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్య సూచన అనేది ఏంటంటే, ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎలాంటి వారంటీ కానివ్వండి, గ్యారంటీ కానివ్వండి ప్రోడక్ట్స్ కి ఇవ్వదు. అలాగే ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ టోటల్లీ బయోమాగ్నెటిజం ప్రోడక్ట్స్ ఇవి. సో ఇది వాడుతున్నారు అంటే కంప్లీట్ గా నాకు ఏ డిసీజెస్ రాదు, ఉన్నది కూడా నేను అంటే బీపీ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటుంటారు, అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటుంటారు. సో ఏదైనా మెడిసిన్ మీరు వాడుతున్నారు ట్రీట్మెంట్స్ కంటే, ఖచ్చితంగా అది వాడుతూనే మనం బయోమాగ్నెటిజం అనేది వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా సొంతంగా మెడిసిన్స్ అనేది స్టాప్ చేయొద్దు. ఓకే, సో ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి. యాక్చువల్లీ బయోమాగ్నెటిజం అనేది ఏంటి అంటే, ఒక సపోర్టింగ్ థెరపీ లేదా ఒక ఆల్టర్నేటివ్ హీలింగ్ థెరపీ అంటాం, అంతే తప్ప మనకి ఇది మెడిసిన్ అయితే కాదనమాట. సో డైరెక్ట్లీ మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, అదర్వైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ ఉంది అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు. ఓకే, అలాగే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న కంపెనీ అనేది ఇది టోటల్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి సంబంధించింది, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించింది. మరి టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపాదించిన ఏకైక కంపెనీ మరి ఎప్పుడు వచ్చింది అంటే 2025 ఫిబ్రవరి 14th కి వచ్చింది. మరి ఇక్కడ చూస్తున్న గ్రేట్ పర్సన్ ఎవరు అంటే, మన సిఎండి డాక్టర్ సాగర్ జోషి గారు ఫ్రమ్ బాంబే. సో వీరు ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ ఘనత అనేది సాధించారు. ఇది మనకు చాలా గర్వకారణం అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాగే మనకి ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ వచ్చేసి మీరా రోడ్, థానే, మహారాష్ట్రలో ఉంది, అంటే బాంబే. ఇక్కడ ఏంటంటే 1,00,000 స్క్వేర్ ఫీట్ లో ఆఫీస్ అనేది ఉంది, 6 floors లో. దీని విశేషం ఏంటి అంటే, మనము ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారైంది అంటే ఆ కంపెనీ సిఎండి గారిని కానివ్వండి, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ని కానివ్వండి చూసే అవకాశం ఉండదు. కానీ మన కంపెనీలో మనం సిఎండి గారిని డైరెక్ట్ గా కలిసే అవకాశం ఉంటుంది. 30 to 40 minutes వారు మాట్లాడి మనకి టైం ఇస్తారు. ఈవెన్ దో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్లీ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఎలా తయారైంది ఏంటి అనేది అంతా కూడా మనం క్షుణ్ణంగా చూడొచ్చు. డౌట్స్ కూడా ఫేస్ టు ఫేస్ అనేది క్లారిఫై అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అలాగే మన కంపెనీ
విజన్ ఇంకా మిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, రైట్? సో ప్రతి ఒక్కరు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. అంటే మీ దగ్గర ఆరోగ్యం ఉంది అంటే ₹1,00,00,000 మీ దగ్గర ఉన్నట్టే. బట్ మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కానీ మీ దగ్గర ఆరోగ్యమే లేదు అంటే చాలా లాస్ అన్నమాట. సో అందుకని హెల్త్ అండ్ వెల్త్ అని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, రైట్? సో మరి కంపెనీ కూడా అదే మోటో తోటి ముందుకెళ్తుంది. మీ దగ్గర ఆరోగ్యం అదే విధంగా ఆదాయం కూడా ఇస్తుంది. విజన్ ఏంటి అంటే ఖచ్చితంగా మనము ఇక్కడ కంపెనీలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఓకే. సో ఇంటింటిలో ఈ బయట కిట్ అనేది అందించాలి. అలాగే మన సమాజాన్ని ఒక మెడిసిన్ ఫ్రీ భారత్‌గా క్రియేట్ చేయాలి అనేది మన కంపెనీ ముఖ్య ఉద్దేశం. మీ మిషన్ ఏంటి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా లాట్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఇట్స్ గోస్ టు క్రోర్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు 2027 ఆల్మోస్ట్ ఆన్వర్డ్స్ వరకి ఎలాంటి డిసీజెస్ లేకుండా ఉండడానికి ప్రోడక్ట్ ద్వారా అబౌట్ 20 మిలియన్ హౌసెస్ కి రీచ్ అయ్యి, అలాగే హైయెస్ట్ వాల్యూ ఆఫ్ హెల్త్ ని బయోమాగ్నెటిజం ప్రోడక్ట్స్ ద్వారా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అంటే ఒక మోడల్ ద్వారా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా వెల్దీగా తయారు చేయాలి అనేది కంపెనీ మిషన్ అన్నమాట, రైట్? సో అలాగే ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా చూడండి ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో ఉన్నారు. అందరికీ తెలుసు. అంటే కామన్ డిసీజెస్ మనం జనరల్ గా మన ఫ్రెండ్ ఇంటికి పోయినా సరే, లేదా మన రిలేటివ్ ఇంటికి పోతే ఏదో చెప్తుంటారు, బీపీ ఉంది, షుగర్ ఉంది. సడన్ గా కూడా ఏది లేని వాళ్ళు కూడా ఈ రోజు ఏదో ఒకటి దాంతో అటాక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై బీపీ తీసుకోండి. హై బీపీ ఒకవేళ వచ్చింది అంటే కంపల్సరీ లైఫ్ లాంగ్ మెడిసిన్ అయితే వాడుతూనే ఉండాలి. దాంతో పాటు హై రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది ఉంటది అనమాట. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి హై బీపీ పేషెంట్స్. సో ఈ రోజు మన టోటల్ సొసైటీలో చూసుకున్నట్టయితే హై బీపీ పేషెంట్స్ లో మనకు తారసపడుతూనే ఉంటారు. అలాగే హెల్దీ కిడ్నీ ఇంకా డిసీజ్డ్ కిడ్నీ మీరు ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు. డిసీజ్డ్ కిడ్నీ ఎంత డ్యామేజ్ అయింది చూడండి. అంటే ఒకసారి డిసీజ్ అయిపోయింది అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది అంటే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇదన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే కిడ్నీ డ్యామేజ్ అయింది అంటే ఫిల్టరైజేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. అందుకే డయాలసిస్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఆ పేషెంట్ కి వస్తుంది అనమాట. సో డయాలసిస్ వెళ్తే ఇంకా అది ఎన్ని రోజులు వెళ్ళాలి అంటే ఇంకా ఎప్పటికీ వెళ్ళాల్సి వస్తుంది. వారానికి 2 సార్లు కాదు 3 సార్లు కూడా డయాలసిస్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. చూడండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇంతకు ముందు ఒక 5 to 10 years బ్యాక్ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే డయాలసిస్ సెంటర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మీకు అడుగడుగున తారసపడుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడనో డయాలసిస్ సెంటర్ స్పెషల్ గా ఓన్లీ డయాలసిస్ సెంటర్స్ స్పెషల్ గా ఉన్నాయి. అంటే ఎంత మంది పేషెంట్స్ ఈ రోజు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో అలాగే మైగ్రేన్ పెయిన్ కూడా ఉంది చాలా మందికి. అలాగే చాలా వరకు హెడేక్ లో రకరకాలు అన్నమాట. సో ఇది కూడా ఒక రకంగా స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదా ప్రెషరైజ్ కావచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా మనకు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము వరల్డ్ లో టాప్ మోస్ట్ మన ఇండియా ఉంది డయాబెటిక్ పేషెంట్స్ లో. అలాగే ఇండియాలోనే టాప్ మోస్ట్ తెలంగాణ ఉంది. అంటే చూడండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇంతమంది ఉన్నారు. మరి మెడిసిన్ వేసుకుంటూనే ఉంటారు, రైట్? సో మెడిసిన్ వేసుకుంటే కూడా ఎందుకు తగ్గడం లేదు? ఓకే. సో మెడిసిన్స్ అనేది మంచిదే. ఎందుకు అంటే అవి కంట్రోల్ చేస్తాయి, క్యూర్ అనేది చేయదన్నమాట. ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేస్తుంది. మరి క్యూర్ అనేది మనకు కావాలి. సో అలాంటిది మనం ముందు ముందు ఒక మంచి అవకాశం చూద్దాం. అలాగే ఎసిడిటీ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు. ఇంకా జాయింట్ పెయిన్స్ ఇంతకు ముందు మనం 5 kg బ్యాగ్ కూడా మెట్లు ఎక్కి రాలేని పరిస్థితి ఈ రోజు ఉంది. కాళ్ళు నొప్పి అయితే, చేతులు నొప్పి అయితే, ఫింగర్స్ నొప్పి అయితే ఎక్కడ పడితే అక్కడ జాయింట్ పెయిన్స్ ఈ రోజు ఉన్నాయి. అంటే ఏజ్ తో ఏది సంబంధం లేదు ఇవి. ఈ డిసీజెస్ ఏదైతే చెప్తున్నామో ఏది కూడా ఏజ్ తో సంబంధం లేదు. ఇంతకు ముందు అలా ఉండేది ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్. 40 years క్రాస్ అయింది మీకు, 50 years క్రాస్ అయింది అంటే అప్పుడు మీరు షుగర్ టెస్ట్ చేపించుకోండి, బీపీ టెస్ట్ చేపించుకోండి, హార్ట్ టెస్ట్ చేపించుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు ఏమైంది అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్ ప్రతిసారి టెస్టులు అనేవి చేయించుకోవాలి.
మరి ఈ రోగాలు కూడా ఎలా వస్తున్నాయి, వ్యాధులు కూడా అంటే ఏజ్ తో సంబంధం లేదనమాట. ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఏమైనా కావచ్చు. అలాంటి సీరియస్ పొజిషన్ లో ఈరోజు మనం ఉన్నాం. ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. సో మనం చాలా చాలా కాన్సన్ట్రేట్ మనం ఉండాలి. అలాగే మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే హార్ట్ బర్న్ చూడండి, హార్ట్ బర్న్స్ కూడా ఉంటున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈరోజు. ఓకే. మరి ఇలాంటి ఎన్నో రకాల డిసీజెస్ కి మనం ఏం చేస్తున్నాం రైట్ నౌ అంటే ఖచ్చితంగా మనం మెడిసిన్స్ అనేది వాడుతున్నాం అన్నమాట. మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మనం చూస్తూనే ఉన్నాం. 10 to 12 టాబ్లెట్స్ అనేది డైలీ వాడే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ అంటాం, కానీ ఈరోజు మెడిసిన్ యాజ్ ఎ ఫుడ్ గా తీసుకుంటున్నాం. అంటే మందులు మనం ఆహారం లాగా తీసుకుంటున్నాం అన్నమాట. 3 సార్లు, 3 పూటలు కూడా, మార్నింగ్ 5, మధ్యాహ్నం 5, రాత్రి 5, ఇలా తీసుకునే వాళ్ళని మనం చూస్తున్నాం. అంటే ఒక పర్సన్ కి మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి. అంటే ఒకే పర్సన్ కి ఏముంటది, షుగర్ ఉంటది, బీపీ ఉంటది, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంటది, అప్పుడప్పుడు మైగ్రేన్ పెయిన్ వస్తుంటది, కిడ్నీ డ్యామేజ్ అవుతది. అంటే ఒకే పర్సన్ కి అన్నమాట. చూడండి ఎంత ప్రాబ్లం ఉందో. అంటే మరి థైరాయిడ్ కి ఒక టాబ్లెట్ వేసుకోవాలి, పెరాలసిస్ కి ఒక టాబ్లెట్ వేసుకోవాలి, అదే పర్సన్ మైగ్రేన్ వస్తే అదొక టాబ్లెట్ వేసుకోవాలి, బీపీకి ఒకటి, షుగర్ కి ఒకటి, అంటే ఎన్ని టాబ్లెట్లు తినాలి. చూడండి ఎంత సీరియస్నెస్ ఉందో. ఓకే. సో అలాంటి మెడిసిన్స్ ఏం చేస్తాయి మనకి అంటే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏం చేస్తుంది మెడిసిన్, ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది ఇస్తుంది, కానీ క్యూర్ అనేది చేయదన్నమాట. ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేస్తుంది. ఇంకా మనకి వేరు వేరు డిసీజెస్ వస్తూనే ఉంటాయి. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కువ మీరు పెయిన్ కిల్లర్స్ వాడారు అంటే కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకా చాలా మంది ఏం చేస్తారు, అరే డాక్టర్ దగ్గర వెళ్తే ప్రిస్క్రిప్షన్ అంటే మా డాక్టర్ కన్సల్టెన్సీనే 500 ఉంది, ఎండి దగ్గర పోతే 800 to 900 ఉంది. మరి అంత ధర పెట్టి నేను డాక్టర్ దగ్గర ఏం చూపించుకుంటాం మనం. జస్ట్ ఒక ఫార్మసీ దగ్గరికి వెళ్ళి, జస్ట్ నాకు హెడేక్ అవుతుంది, నాకు కడుపు నొస్తుంది, నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు అయింది అని మనమే ఆ మనిషికి చెప్పేస్తాము. అంటే అక్కడ ఉన్న వ్యక్తికి చెప్పి టాబ్లెట్లు తీసుకుంటున్నారు చాలా మంది. అది వెరీ డేంజర్ అన్నమాట. అంటే మీకు ఫీవర్ వచ్చింది, మీకు జలుబు అయింది అంటే బాడీ ఇండికేట్ చేస్తుంది, మీ లోపల ఏదో హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిందని అది ఇండికేట్ చేస్తుంది. అంటే అది చెప్తుంది మనకి. ఆ మాట మనం విని డాక్టర్ దగ్గరికి పోవాలి, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్సే వాడాలి తప్ప మనం సొంతంగా ఏ మెడిసిన్ కూడా వేసుకోవచ్చు, అది వేసుకోకూడదు, అది ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఏది పడితే ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుంది, బాడీ అంతా కూడా డ్యామేజ్ కావడం స్టార్ట్ అయిపోతుంది. రైట్. మరి ఇలాంటి వ్యాధులు, ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. మరి వీటికి ప్రధాన మూల కారణం ఏంటి అంటే, సైన్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా లేకపోవడం. అలాగే ప్రతి కణాలు ఏదైతే మన బాడీలో, ఎందుకంటే బాడీలో 78 ఆర్గాన్లు ఉంటాయి. ఈ 78 ఆర్గాన్లు అన్ని కూడా 33 ట్రిలియన్ సెల్స్ తోటి తయారవుతాయి. మరి ప్రతి సెల్ కి కూడా న్యూట్రిషన్ కావాలి, ఆక్సిజన్ కావాలి. మరి ఈ ఆక్సిజన్ అనేది కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటేనే ఆ ఆర్గాన్ కి ఆక్సిజన్ అనేది ప్రాపర్ గా అందుతుంది. అంటే ఆ సెల్స్ కి అంతా కూడా ప్రాపర్ గా అందుతుంది. కానీ ఈ రోజు బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిపోయింది. సో దాని వల్ల ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏమవుతుంది అంటే జబ్బులు అనేది రావడం స్టార్ట్ అవుతాయి. అంటే రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్. అంటే రూట్ కాజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, దాని ద్వారా లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ మన బాడీలో తయారైపోయింది అనమాట. ఒక్కసారి 78 ఆర్గాన్లకు సఫిషియంట్ ఆక్సిజన్ అందలేదు అంటే ఏమవుతుంది అంటే, బయటి నుంచి బ్యాక్టీరియా అనేది గాలి ద్వారా, నీరు ద్వారా, వైరస్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మన బాడీని అంతా కూడా డి డిసీజ్ అవ్వడానికి అదొక అవకాశం అన్నమాట దానికి. దానివల్ల ఏమవుతుంది, బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది.
అందుకే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. సో 90% డిసీజ్ అన్ని కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోవడం. మరి ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి అంటే విజన్ లాస్ కావడం, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్నోరింగ్ అంటే గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్ అవ్వడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్ కానివ్వండి, ఆర్థరైటిస్, లంగ్స్ లివర్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఇండైజెషన్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. చూడండి, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతే ఏమవుతుంది అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే, హార్ట్ లో అంటే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్ కి. ఇప్పుడు పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా 18 years అబోవ్ అంటే ఎవరికైతే పీరియడ్స్ 14 అలా పిల్లలకి స్టార్ట్ అయిపోతుంది గర్ల్స్ కి. సో వాళ్ళు 18-19 వచ్చేసరికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. స్కిన్ డిసీజ్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఓకే, హార్మోన్ ఇంబ్యాలెన్స్, పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్, ఫ్యాటిక్, వీక్నెస్, ఓకే. అలాగే మనకి బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి రావడం జరుగుతుంది చాలా మందికి. ఇంకా ఆర్థరైటిస్ కానివ్వండి, ఇంకా చూస్తే పెరాలసిస్, వర్టిగో, హెడేక్స్, థైరాయిడ్, బాడీ అంతా స్వెల్లింగ్ అవ్వడం, ఓకే, మల్టిపుల్ బ్లాకేజెస్, కొలెస్ట్రాల్ కూడా చాలా మందికి ఉంది, ఓకే, ఫ్యాట్, ఒబేసిటీ, హార్ట్ అటాక్స్, డయాబెటిక్, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్. ఇంకా క్యాన్సర్ అయితే మనకి 3rd stage 4th stage లోనే బయటపడుతుంది, ముందుగా అనేది బయటపడట్లేదు అనమాట. ఇట్స్ వెరీ డేంజర్. అంటే హెల్దీగా కనిపిస్తారు కానీ టెస్ట్ చేస్తే అది 4th stage లో బయటపడుతుంది. అప్పుడు మనకు అంటే ఆ మనిషిని మనం సేవ్ చేయడం కష్టం అనమాట. డాక్టర్స్ కూడా ఛాలెంజ్ అయిపోతుంది, ఓకే. సో అలాగే బాడీ పెయిన్స్, లో రెసిస్టెన్స్, టాక్సిన్ డిపాజిట్స్, వెరికోజ్ వెయిన్స్ ఈ రోజు చాలా మందికి ఉంది, బ్లాక్ స్కిన్ అవ్వడం, ఇవన్నీ కూడా డ్యూ డ్యూ టు ఇదే అన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోవడం. మరి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవ్వట్లేదు, మరి మెయిన్ రీజన్ ఏంటి అంటే కంపల్సరీ మనం ఒక మన మనిషి అంటే మన బాడీ అంతా కూడా 5 పంచభూతాలతో తయారైంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అదే పంచభూతాలకు ఈరోజు మనం దూరం అయ్యామన్నమాట. అంటే 5 ఎలిమెంట్స్. మరి అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మనకు తెలుసు. ఆ భూమి వల్ల మనకేం అందుతుంది అంటే ఆహారం అందుతుంది, ఆశ్రయం ఇస్తుంది, అది జీవనాధారం ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్ నీరు. ఈ నీరు ప్రతి కణానికి కూడా కావాలి. ప్రతి కణానికి నీరు అందకపోతే అసలు బాడీ సర్వైవ్ అవ్వడం కష్టం అన్నమాట. సో సక్రమంగా మన ప్రతి కణాలు కూడా బాడీలో వర్క్ చేయాలి అంటే నీరు అవసరం. అలాగే ఆకాశం ఇంకొకటి. ఆకాశం అనేది జీవనానికి ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఇస్తుంది. సో అది బ్యాలెన్స్ గా ఉంచడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి గాలి. గాలి లేకుండా మనం బతకలేము. శ్వాస దాని ద్వారానే అవుతుంది, మన ప్రాణాన్ని నిలబెడుతుంది అనమాట. అలాగే అగ్ని అంటే ఇది జీర్ణక్రియ. అంటే మన బాడీలో డైజెషన్ ఎలా అవుతుంది, మరి బాడీలో మనం తిన్న ఆహారం ఎలా అవుతుంది అంటే అగ్ని అంటే అర్థం ఏంటంటే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆటోమేటిక్ గా మన ఇంటెస్టైన్ లో అది ఉత్పత్తి అవుతుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే మన బాడీలో టెంపరేచర్ కూడా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 36 మన 37.5 ఉంటది కదా, అది కూడా న్యాచురల్ గా ఉంటది అనమాట. ఇవన్నీ కూడా అగ్నికి సంబంధించి. అంటే ఈ 5 ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉంటే మన బాడీ కంపల్సరీ ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఈ రోజు ఏమైంది అంటే ఇదే 5 ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ మనకు డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట. డిస్టర్బ్ అయినందుకు ఏమైంది, మన బాడీ అంతా కూడా డిసీజ్డ్ అంటే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ రోజు ఇదే 5 ఎలిమెంట్స్ లో మనం ఒక 2 ఎలిమెంట్స్ గురించి చూద్దాం, భూమి ఇంకా నీరు, ఓకే. సో మనకిప్పుడు ఇంపార్టెన్స్ ఎర్త్ ఏంటి మనకు అంటే కంపల్సరీ మనకు భూమి మీదనే లైఫ్ ఉందని అందరికీ తెలుసు. మరి యూనివర్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి కదా. సో మనకు ఒక డౌట్ అయితే రావాలి, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, మరి ఈ భూమి మీదనే లైఫ్ ఎందుకు ఉంది అంటే భూమి ఒక పెద్ద అయస్కాంతం. చిన్నప్పుడు చదివాం కదా. సో పెద్ద అయస్కాంతం. భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ అని 2 పోల్స్ ఉంటాయి. మరి భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ సముద్రం ఉంటుంది. ఇది 6000 degrees Celsius వద్ద బాయిల్ అవుతూ ఉంటది అనమాట. మరి మనకు భూమి ఏం చేస్తుంది అంటే సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతూ ఉంటుంది అనమాట.
సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఐరన్ సముద్రం కూడా ఫాస్ట్ గా తిరుగుతుంది. మరి ఇక్కడ 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఒక లోహం అనేది ద్రవ రూపంలో మారుతుంది. మరి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంత ఉంది అంటే చూడండి ఎంత వేడి ఉండొచ్చు అక్కడ. ఓకే. సో ఇలా ఇది తిరుగుతూ ఉన్నందుకు ఏమవుతుంది అంటే అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఘర్షణ ఏర్పడుతుంది. దీనివల్ల హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. అది ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీని వల్ల 2 ఫోర్సెస్ రిలీజ్ అవుతాయి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ రెండు స్టేబుల్ గా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ గా బాడీలో ఉంటుంది. గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటే కూడా భూమి తిరుగుతూ ఉంటే కూడా మనం పడిపోమన్నమాట. స్టెబిలిటీ అనేది వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మనం ఊపిరి పీల్చుకుంటామంట. ఓకే. ఎస్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇలాంటి ఒక లైఫ్ మనకు ఉన్నప్పుడు మరి పురాతనం అంటే మన పూర్వీకుల లైఫ్ ఎలా ఉండేది? మరి మన చేతులతోటే మనం ఈరోజు మన డిసీజ్డ్ పాలు అయిపోయినాం అనమాట. అంటే బికాస్ ఆఫ్ మన మన వల్లనే అంత జరిగేదంతా కూడా మన వల్లనే, రైట్? కానీ మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ లైఫ్ ఒకసారి చూద్దాం. 50 నుంచి 100 ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్టయితే అయస్కాంత శక్తి అనేది మానవ శరీరం న్యాచురల్ గా గ్రహిస్తారు. యాక్చువల్ అదే మన బాడీకి ఉన్న తత్వమే అదనమాట. అది న్యాచురల్ గా తీసుకుంటది. అయితే మన పూర్వీకులు ఎలా జీవించే వాళ్ళు అంటే వాళ్ళు మట్టితో దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే మట్టిలో పడుకునే వాళ్ళు, మట్టి మీద నడిచే వాళ్ళు, చెప్పులు లేకుండా. అలాగే మట్టి ఇళ్లలో నివసించే వాళ్ళు అనమాట. దానివల్ల ఏమయ్యేది? చెప్పులు లేకుండా నడిచినప్పుడు భూమి లోపల ఉన్న సహజ అయస్కాంతం వాళ్ళ బాడీ అంటే పాదాల నుంచి ఎలక్ట్రాన్స్ రూపంలో టోటల్ బాడీకి వెళ్ళేది. అలాగే ఆ శరీరంలో ఉన్న రక్తనాళాల్లో అంటే మన బాడీలో ఉన్న రక్తంలో ఉన్న ఐరన్ తోటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అయ్యి పుష్పుల్ మూమెంట్ అయ్యి ఆ రక్తం అంతా కూడా పలచగా తయారయ్యేది. దానివల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ 78 ఆర్గాన్లకు ఈజీగా అందడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్పాన్ 100 to 120 ఇయర్స్ ఉండేదన్నమాట. సో మరి ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే మన చుట్టూ కూడా కొన్ని లక్షల టన్నుల ఐరన్ చేరింది. ఎలా చేరింది? ఇప్పుడు ఇంట్లో కూడా ఐరనే ఉంటుంది. మన విండోస్ కానివ్వండి, డోర్ కానివ్వండి, స్లాబ్ కానివ్వండి, పిల్లర్స్ తోటే కదా మనము మన మన దగ్గర మట్టి లేదు అసలు చెప్పాలంటే. మన అంటే మన ఆ బండలే వేస్తాం మనము. ఓకే. సో అలాగే బయట కూడా అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు 10 ఫ్లోర్ కాదు, 20 ఫ్లోర్ కాదు, 50 ఫ్లోర్, ఎంత ఎత్తు కడితే అంత ఫ్యాషన్ అన్నమాట ఇప్పుడు. ఓకే. సో ఎంత హైయెస్ట్ దాంట్లో ఉంటే అంత డిగ్నిటీ. అలా అయిపోయింది. అంటే భూమికి ఎంత దూరం అయిపోయారు. అంటే ఆక్సిజన్ ఎక్కడ అందుతుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలా అందుతుంది చూడండి. ఓకే. సో ఇంకా మనం కాళ్ళు బయటికి పెడితే అంటే ఇంట్లో స్లిప్పర్లు కూడా వేసుకుంటారు. అలాగే బయట కూడా మనం చెప్పులే వేసుకుంటాము. చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి అయితే లేదు. అలాగే బయట వెళ్తే సైకిల్ నుంచి ఫ్లైట్ వరకు అంతా ఐరనే. అంటే ఎంత లక్షల టన్నుల ఐరన్ చేరినప్పుడు మరి మన మన భూమికైతే సహజ అయస్కాంతం ఉంది. ఆల్రెడీ మనకు దొరుకుతుంది. ఇప్పుడు కూడా ఉంది. కానీ ఎంత కావాలో అంత అయస్కాంత శక్తి అనేది మన బాడీలో ఉన్న 4 గ్రామ్స్ ఐరన్ కి అందకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? చుట్టూ ఉన్న లక్షల టన్నుల ఐరన్ అనేది పీల్చేసుకుంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మన గుండె పంపింగ్ అనేది స్లో డౌన్ అయిపోయింది, నెమ్మదిగా అయిపోయింది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ శక్తి అనేది కరెక్ట్ గా అందుతూ ఉంటే ఏమవుతుంది? హార్ట్ పంపింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతా కూడా బాగుంటుంది. 78 ఆర్గాన్లు ఆరోగ్యంగా ఉంటాయి. బట్ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. దానివల్ల మన లైఫ్ స్పాన్ ఏమైపోయింది? 50 to 60 or 70 వరకే లాస్ట్ అయిపోయింది అనమాట. ఓకే. ఎస్. మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే మనం ఏం చేయాలి? అలాగే మెడిసిన్ ఫ్రీ లైఫ్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి? అంటే బెస్ట్ ఆన్సర్ ఏంటి? మళ్ళీ మట్టి ఇళ్లలోకి వెళ్ళాలి, మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. మరి ఇలాంటిది ఈరోజు సాధ్యమా? ఎందుకు అంటే
మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మనం ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డాము. మనము అలా ఇప్పుడు ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టే మనం ఈ బయోటోరియం బయోమాగ్నెట్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. దానివల్ల మనకు మట్టి మీద ఎలాంటి ఉపయోగం ఉంటుందో, అలాంటి ఉపయోగమే ఇంట్లోనే మనం పొందొచ్చనమాట. మరి దానికోసం ఎంతో కృషి చేసి అంటే బయోమాగ్నెటిజంని మన మధ్యకు తీసుకొచ్చి, మన డిసీజెస్ రాకుండగా మన శరీరాన్ని కాపాడుతూ ఉన్నారు ఎవరు అంటే డాక్టర్ సాగర్ జోషి గారు. ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్‌పోర్టర్, ఇంపోర్టర్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. అలాగే ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. వీరికి ఎన్ని థాంక్స్ చెప్పినా మనకు తీరదనమాట. అంత గ్రేటెస్ట్ పర్సన్. సో, వీరు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. 18 సంవత్సరాలు అపారమైన కృషి బయోమాగ్నెటిజం మీద చేయడం జరిగింది. దీనివల్ల ఆయన కనుక్కున్నది ఏంటంటే, అసలు మనుషులకు వ్యాధులు ఎందుకొస్తాయి? వస్తే మరి ఎందుకు తగ్గడం లేదు? రైట్. సో దీని మీద ఆయన రీసెర్చ్ చేశారు. 18 సంవత్సరాలు చేసి మనకు ఒక బెస్ట్ అండ్ బెస్ట్ ఈబైటోరియం ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. వాటిని మనం ఒకటొకటి చూద్దాం. అంటే ఇవి వాడడం వల్ల మనం సపోర్టింగ్ థెరపీ అంటాం. ఇట్స్ అన్ హీలింగ్ ప్రాసెస్. 200+ డిసీజెస్ ని మనం ఒక ప్రివెన్షన్ లాగా తీసుకోవచ్చనమాట. ఓకే. సో ఫస్ట్ ప్రోడక్ట్ మనం చూద్దాం, బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. మరి దీని మీద పడుకుంటే ఖచ్చితంగా మట్టి మీద పడుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుందో అలాగే ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మ్యాట్రెస్ ఈ విధంగా ఉంటుంది. మరి దీంట్లో నియోడియం మ్యాగ్నెట్స్ అనేది పెట్టడం జరిగింది. మరి అవి ఎక్కడి నుంచి తీశారు అంటే భూమి నుంచి ఒక 500 to 600 ఫీట్ అడుగు నుంచి తీసిన న్యాచురల్ బయోమాగ్నెటిజం మెడికల్ గ్రేడెడ్ మ్యాగ్నెట్ అంటాం. హైలీ పోలరైజ్డ్. అలాగే రేర్ బయోమాగ్నెట్ ఇది. దీన్నే నియోడియం అంటాం మనం. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. అలాగే సైంటిఫిక్ మెథడ్ ద్వారా తయారు చేసిండ్రు. దాన్నే మనం నానో బయోటెక్నాలజీ అని అంటాము. సో ఇది ఒక వరుసంతా నార్త్ పోల్, ఒక వరుసంతా సౌత్ పోల్ ఈ రకంగా అమర్చబడి ఉంటాయి. సో దీని మీద మీరు ఎలాగైనా పడుకోవచ్చు. పక్క సైడ్ కానివ్వండి, స్ట్రైట్ కానివ్వండి, ఎలా పడుకున్నా కూడా ఏం జరుగుతుందంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. అప్పుడు మన బాడీ మనం పడుకోగానే మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న 4 గ్రాముల ఐరన్ తోటి అట్రాక్ట్ అయ్యి పుష్పుల్ మూమెంట్ అవుతుంది. బ్లడ్ పల్చగా తయారై 78 ఆర్గాన్లు ఈజీ ఫ్లో అంటే ఈజీగా ప్రతి ఒక్క ఆర్గాన్కి రక్తము చేరుతుంది కాబట్టి ఆక్సిజన్ సరఫరా కూడా ఆ 78 ఆర్గాన్లకు అందడం వల్ల మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా క్లియర్ అవుతాయి. వ్యాధులు లేని వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాగే మన శరీరంలో యాక్చువల్ ఏమవుతుంది అంటే 95% బాడీ రిపేరింగ్ ఇంకా మెయింటెనెన్స్ ఎప్పుడు అవుతుంది అంటే రాత్రి పడుకున్నప్పుడు అవుతుంది. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అవసరం. సో ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అయ్యి రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి మన ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి. అలాగే ఈ టాక్సిన్ డిపాజిట్స్ ఎవరికైనా ఉన్నాయంటే చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. సో టాక్సిన్ డిపాజిట్స్ కూడా చాలా ఉంటాయి. సో వీటిని కూడా చెమట ద్వారా కానివ్వండి, యూరిన్ ద్వారా కానివ్వండి మనకు ఈ ప్రోడక్ట్ అనేది బయటికి తీసేస్తుంది అనమాట. అంటే డిపాజిట్ అయిన టాక్సిన్స్ యాక్చువల్లీ బాడీ నుంచి వెళ్ళిపోవాలి. అవి ఒక విష పదార్థాలు అనమాట. అవి బాడీలో ఉన్నాయి అంటే అది వైరస్ కి, బ్యాక్టీరియాకి ఒక నిలయంగా మారిపోతుంది. సో దట్ అందుకే ఇది క్లీన్ చేసేస్తుంది. అంటే క్లెన్జింగ్ అన్నమాట. అలా చేసేస్తుంది. ఓకే. యెస్. సో బయోమాగ్నెట్ మ్యాట్రిక్స్ ద్వారా ఖచ్చితంగా మనకి ఏమవుతది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతది. ఆక్సిజన్ అనేది ప్రతి కణాలకు అందుతుంది కాబట్టి బాడీ ఏమవుతుంది, సెల్ఫ్ హీలింగ్ మెకానిజంలోకి వెళ్ళిపోతుంది. సో ఆ కెపాసిటీ అనేది మన శరీరంలో స్టార్ట్ అవుతది. సో బాడీ సింపుల్ గా చెప్పాలంటే సొంతంగా రిపేర్ చేసుకుంటదన్నమాట. రిపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతది అంటే ఉన్న డిసీజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మన సెకండ్ ప్రోడక్ట్ కి వెళ్ళిపోదాం. బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి ఏంటి అని కూడా చూద్దాం. సో మళ్ళీ మనం పూర్వీకులకు వెళ్ళిపోయాం అనుకోండి పాత రోజులకి.
అప్పుడు ఎలాంటి వాటర్ తాగేవాళ్ళు అంటే కంపల్సరీ వాళ్ళు క్లియర్ అంటే స్వచ్ఛమైన నీరు త్రాగేవారు. నది వాటర్, బావి వాటర్, కొలను వాటర్, చెరువు వాటర్, అలాగే ఇంకా బోరింగ్ వాటర్. ఓకే. సో ఇవన్నీ కూడా తేట నీళ్ళు అంటాం కదా! సో ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటది దాంట్లో. ఎందుకు అంటే భూమి మీద నీరు ప్రవహించడం వల్ల దానిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆటోమేటిక్‌గా యాడ్ అయ్యేదన్నమాట. అంటే మట్టి మీద నుంచి వెళ్ళిపోయేది నీళ్లు పారుతూ, ఇంకా చెట్ల మీద నుంచి, చిన్న చిన్న మొక్కల మీద నుంచి, పొదల మీద నుంచి, రాళ్ళ మీద నుంచి అలా పారినప్పుడు ఏమయ్యేది? దాంట్లో ఉన్న మినరల్స్ దాంట్లో యాడ్ అయ్యేవి. మినరల్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇవి 2 ఉండడం వల్ల ఏమవుతుంది? పీహెచ్ కూడా దానిది 9-10 ఉండేది. అలాగే వాటర్ అనేది ఏ నేచర్ ఉండేది? ఆల్కలైన్ వాటర్ ఉండేదన్నమాట. సో మాలిక్యూల్స్ కూడా దాంట్లో 5-7 ఉండేది. దీనివల్ల ఏమంటే నీరనేది పల్చగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మన బాడీలో ప్రతి కణం కూడా అంటే ప్రతి ఆర్గాన్స్ కూడా కణాలతో తయారైంది. సమ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి బాడీలో. దానికి 80% వాటర్ కావాలి. మరి 80% వాటర్ అందితే దాని లోపల డిఎన్ఏ ఫంక్షన్ బాగా అవుతుంది. కానీ ఆ వాటర్ ఇవ్వకపోతేనే డిసీజెస్ స్టార్ట్. అందుకే పూర్వీకులు ఇలాంటి వాటర్ తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి 100% నీళ్ళనేది కణాలకు అందేదన్నమాట. అబ్జర్వ్ చేసేది బాడీ ఈజీగా. అందుకే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. మరి ఈరోజు మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం? ఫ్రెండ్స్ చూడండి. సో మొత్తం కూడా మనం కెమికల్ వాటరే తాగుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం. డెడ్ వాటర్ తాగుతున్నాం. డెడ్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక మిషన్‌లో చెరుకు వేసేస్తే అది చెరుకు రసం వెళ్ళిపోయి బయటికి పిప్పి వస్తది గదా! ఆ పిప్పి తాగుతున్నాం. అంటే దీంట్లో ఫిల్టరైజేషన్ చేసి ఏమయ్యింది? పొల్యూటెడ్ దాంతో పాటు మినరల్స్ కూడా వాష్ ఔట్ అయిపోయాయి. ఓకే. సో, అంటే ఏం మిగిలింది ఇంకా ఇప్పుడు? ఓన్లీ డెడ్ వాటర్. మరి ప్లాస్టిక్ బాటిల్‌లో నిల్వ ఉన్న నీరు, అలాగే ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్ ఇలాంటి నీళ్లు మనం ఈరోజు తాగుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే నీటికి ఉన్న సహజ గుణాన్ని అది కోల్పోతుంది. సో, దాని టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ కూడా 100 కంటే తక్కువగా ఉంటాయి. అలాగే దీంట్లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. నీరు కూడా హార్డ్‌గా ఉంటదన్నమాట. దాన్నే డెడ్ వాటర్ అంటాం. మాలిక్యూల్స్ 15-17 అంటే చాలా దగ్గరగా మాలిక్యూల్స్ ఉన్నందుకు సెల్ అనేది పీల్చుకోలేదు. ఎప్పుడైతే సెల్‌కి నీళ్ళు అందవో దాని ఫంక్షన్స్ ప్రాపర్‌గా జరగవు. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఆర్గాన్ కూడా డీజనరేట్ అంటే అర్థం ఏంటి అంటే అది మెల్లమెల్లగా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ వచ్చేస్తాయన్నమాట. సో, వన్ ఆఫ్ ద రీజన్ ఇది అనుకోండి. క్యాన్సర్ గూడా వస్తుంది. జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్రానికల్ డిసీజెస్ వస్తున్నాయి. ఇంక 3-4 లీటర్స్ తాగమని చెప్తారు డాక్టర్స్. కానీ మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం? సో, ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట బాడీకి. ఓకే. మరి అందుకే మనం ఏం చేయాలి అంటే మన ఈ వైటోరియం మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ వాడితే ఖచ్చితంగా మనకి ప్యూర్ అంటే పూర్వీకులు తాగిన వాటర్ తోటి సమానం. భూమి నుంచి తీసిన నీళ్ళు ఎట్లయితే ఉంటే స్వచ్ఛంగా అలా నీళ్ళు అయిపోతాయి అన్నమాట. ఇదేం చేస్తది అంటే మీకు ఒక ప్లాస్టిక్ బాటిల్ 1 లీటర్ లేదా 2 లీటర్స్‌ది ప్లాస్టిక్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, గాజుదైతే ఇంకా బెస్ట్. ఎందుకంటే దానిది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో, దానికి చుట్టేసి మీరు దీన్ని పెట్టేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మ్యాగ్నెటైజ్డ్ అయిపోతది. కొత్త వాళ్ళెవరైనా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు డెమో చూపిస్తారు. మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమవుతుందంటే ఎనర్జైజ్ అయితది వాటర్. మన డ్రింకింగ్ వాటర్. అలాగే మెటబాలిజం బాడీది ఇంప్రూవ్ అవుతది. డైజెషన్ క్లియర్ అవుతది. అలాగే డీటాక్సిఫికేషన్ అవుతుంది బాడీలో. ఇంకా హైడ్రేషన్‌కి బెటర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి మన బ్లడ్ యొక్క క్వాలిటీని 20% ఇంప్రూవ్ చేస్తుంది. నేచురల్‌గా బ్లడ్ థిన్నర్‌గా వర్క్ చేస్తది. ఇది బ్లాకేజెస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి మెల్లమెల్లగా రిమూవ్ గూడా అయిపోతదనమాట. సో, ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటెస్టైన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అల్సర్‌లున్నాయి. ఏదైనా కూడా ఈ వాటర్ 3-4 లీటర్స్ మీరు తాగితే చాలా బెస్ట్ రిజల్ట్. అలాగే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే బ్యాక్ పెయిన్ చాలా ఉంది. నాకు టెయిల్ బోన్ ప్రాబ్లమ్ ఉంది. ఈ కిట్ నేను వాడినప్పుడు బెస్ట్ రిజల్ట్ టెయిల్ బోన్‌కైతే అసలు ఎక్కడ మెడిసిన్ లేదు. అది చాలా పెయిన్ ఉంటది. అలాంటిది నేను దాని నుంచి బయటపడ్డాను.
సో అలాగే బ్యాక్ పెయిన్ ఉంటే కూడా ఈ వాటర్ రాత్రంతా పెట్టింది, ఒక 12 అవర్స్ ఆఫ్ పెట్టిన వాటర్ ని చేతిలో తీసుకొని నేను ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసేదాన్ని. అప్లై చేసిన హాఫ్ అన్ అవర్ కే నాకు తగ్గిపోయేది అనమాట. బెస్ట్ రిజల్ట్ వాటర్ అయితే మీరు ఎలాగైనా వాడొచ్చు అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అలాగే థర్డ్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్టే బయోమాగ్నెట్ సిలికాన్ రిస్ట్ బెల్ట్. మరి ఇదెందుకు వాడాలి మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి అత్యంత డేంజరస్ ఈ రోజు మన లైఫ్ లో ఉంది ఏంటి అంటే ఫోనే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫస్ట్ సెషన్ నుంచి నేను చెప్తున్నాను, మన బాడీలో 78 ఆర్గాన్లు ఉంటాయి. 79వ ఆర్గాన్ ఫోన్. ఈ ఫోన్ లేకుండా ఎవ్వరూ బతకలేరు. ఎందుకంటే ఫోన్ యాజ్ పార్ట్ అయిపోయింది మన లైఫ్ లో. ఎలా అంటే ఎంప్లాయ్మెంట్ అనుకోండి, జాబ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, ఎనీథింగ్, టైం పాస్ అనుకోండి, రైట్. సో ఎవరైనా వాడుతున్నారు స్మార్ట్ ఫోన్. అది కూడా ఇప్పుడు చూడండి, ఒకటి ఇది రేడియేషన్ ని ఎమిట్ చేస్తుంది, అంటే రేడియేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. మీరు 1 అవర్ చూస్తే ఏమవుతుందిలే అనుకుంటే 1 అవర్ లో కూడా సో మెనీ రేడియేషన్ బయటికి వస్తుంది. మీరు 4 అవర్స్, 5 అవర్స్, 8 to 9 అవర్స్ చూస్తే కూడా టోటల్ మన శరీరం మీద అత్యంత ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇట్స్ సైలెంట్ కిల్లర్ అంట. ఒక బాంబు మన చేతిలో ఉన్నట్లే ఈ ఫోన్. మరి అంత రేడియేషన్ గురించి చాలా మందికి తెలుసా అంటే తెలియదు అనమాట. సో మనమే అవేర్నెస్ అనేది ఇవ్వాలి. 2G, 3G దీంట్లో ఉంటాయి కదా. సో 2G ఉన్నప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్లు ఉన్నాయి, అప్పుడు హార్ట్ అటాక్స్ ఉన్నాయి ఎక్కువగా, ఎప్పుడో ఒక దగ్గర కేసు చూసామేమో. 3G ఉన్నప్పుడు క్యాన్సర్స్ ఉన్నాయా లేవు. కానీ 4G, 5G రాగానే ఏమైంది, చాలా ఫాస్ట్ గా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే మీరు ఒక హాస్పిటల్ పోయి ఏదో జ్వరం వచ్చిందని వెళ్ళారంటే మీ కళ్ళ ముందు ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ వెళ్తుంటారు. ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ హర్రీ బర్రీగా తీసుకెళ్తారు. అంటే నేను చూసిన కేసెసే అన్నమాట. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ అయితే ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళ ఐసీయూలో సీరియస్ గా ఉంటారు. 10 lakhs బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే 10 lakh to 11 lakh అవుతుంది ఆపరేషన్ కి. మరి తర్వాత సర్జరీ అవుతే కూడా వాళ్ళు బతుకుతారా లేదా మనకు లేదు. బతుకుతే కూడా పారాలిసిస్ గా ఉండిపోతారు, ప్యారలైజ్డ్ అవుతారు. సో మెనీ థింగ్స్. ఓకే. మరి ఇంత మనకు ఫోన్, కానీ మనం అయినా వదలం ఫోన్ ని, రైట్. ఎందుకంటే ఫోన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. సో మరి ఇలాంటి రేడియేషన్ మరి ఎలా ఆపాలి మనం. ఓకే. మరి రేడియేషన్ అంటే అర్థం ఏంటి అసలు, ఏం చేస్తుంది మన బాడీ మీద అంటే. రేడియేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ మన రక్తాన్ని ఏం చేస్తుంది అంటే అది గడ్డగా కట్టిస్తుంది, అంటే గాఢంగా తయారవుతుంది. మన బ్లడ్ లో బ్లడ్ అంతా కూడా పల్చగా ఉంటది కదా రక్తనాళాల్లో, అది గాఢంగా తయారవుతుంది. అది ఎప్పుడైతే గాఢంగా అయ్యిందో ముందుకు వెళ్ళడానికి అవకాశమే లేదు, అంటే స్లోగా పోతుంది. ఇప్పుడు బ్రెయిన్ కి కరెక్ట్ గా రక్తం అందలేదు అంటే బ్రెయిన్ మీద ఏమైంది, ప్రెషర్ వచ్చింది. ప్రెషర్ అంటే ఇట్స్ గోస్ టు బ్రెయిన్ స్ట్రోక్, లేకుంటే బ్రెయిన్ మీద అటాక్, అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. దాన్నే మనం ట్యూమర్ అంటున్నాం. ఓకే. సో అలాగే హార్ట్ కు బ్లడ్ నెమ్మదిగా పోతుంది, ప్రాపర్లీ అందట్లేదు అంటే ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది, అంటే ఏంటి, హార్ట్ అటాక్. ఎనీ ఆర్గాన్ మీద బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు, అక్కడ ప్రెషర్ వస్తుంది, ఆ ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. రకరకాల రిప్రొడక్టివ్ పరంగా చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫోన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని రిలీజ్ చేస్తుంది. అది డైరెక్ట్ గా హ్యూమన్ మీద అటాక్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రిప్రొడక్టివ్ చూస్తే న్యూలీ మ్యారీడ్ కపుల్ కి పిల్లలు ఈ రోజు పుట్టడం లేదు. మీరు బెస్ట్ అండ్ బెస్ట్ దీనికి నిజంగా అవునా అంటే, మీరు ఇంతకు ముందు మనం కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే మెటర్నిటీ హాస్పిటల్స్ అని ఉండేవి, రైట్. కానీ ఇప్పుడు ఏముంది, IVF సెంటర్స్ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయా ఒక 10 years బ్యాక్, 5 years బ్యాక్ IVF సెంటర్స్ లేవు. ఇప్పుడు IVF ఉన్నాయి, అంటే కృత్రిమంగా పిల్లలు పుట్టడం. మరి ఈ ఏం ప్రాబ్లము అంటే ఈ రేడియేషన్ వల్ల ఇది ప్రాబ్లం. అలాగే బాడీ ఎఫెక్ట్ ఏమవుతుంది, స్కిన్ రఫ్ అవ్వడం, కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం, అలాగే సలైవా గ్లాండ్స్ ప్రాబ్లం. ఓకే. హార్మోనల్ ఎఫెక్ట్స్, DNA డ్యామేజ్ అవుతుంది. హార్ట్ మీద ఏం ప్రాబ్లము, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్ రావడం. చైల్డ్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే లాస్ ఆఫ్ మెమరీ, విటమిన్ E, అంటే హియరింగ్ ప్రాబ్లం. ఓకే. ఇంకా బ్రెయిన్ క్యాన్సర్ రావడం అందరికీ వస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఇలాంటి సో మెనీ. ఇంకా బాగా ఎక్కువ మీరు ఫోన్ చూసారనుకోండి కంటిన్యూగా హెడేక్ వస్తుంది, మైగ్రేన్ పెయిన్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్, స్పైనల్ టైప్, సర్వైకల్ స్పాండిలైసిస్ ఎందుకు వస్తుంది చాలా మందికి,
ఫోన్ ఊకే చూస్తారు, ల్యాప్టాప్ వంగి వంగి వాళ్ళు వర్క్ చేస్తారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళకి ఆ మెడ వెన్నుపాము మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అలాగే జ్ఞాపక శక్తి అంటే మన ఐజ్ ఇవన్నీ వీటి మీద కూడా ప్రాబ్లం. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా చాలా ప్రమాదం ఉంది, అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంగవైకల్యంతో పిల్లలు పుట్టే అవకాశం సో మెనీ, అంటే హానికారక అన్నమాట సింపుల్ గా చెప్పాలంటే. మరి ఫోన్ అయితే మనం పెట్టేయలేం రైట్. సో దానికోసమే మనం ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాం. సో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అన్నమాట ఇది. సో ఇది ఏం చేస్తాం మనము, హ్యాండ్ కి పెట్టుకోవాలి. చేతికి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా, మసిల్ పెయిన్స్ ఏమైనా ఉన్నా అది కూడా రిలీఫ్ చేస్తుంది. ఆ తర్వాత మొబైల్ రేడియేషన్ నుంచి మిమ్మల్ని ఫస్ట్ థింగ్ అది కాపాడుతుంది. ఓకే. సో ఇంకా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కాపాడుతుంది. అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, ఆర్థరైటిస్ పెయిన్ ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ని లోయర్ చేస్తుంది, మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచుతుంది. అది ఎలా చేస్తుంది అనేది మీరు ఫిగర్ ద్వారా కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఒక రక్తనాళం ఉంది, దాంట్లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అప్పుడు ఏమైంది, రక్తం గాఢంగా ఉంది, రక్త కణాలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి, ఈజీ ఫ్లో అనేది లేదు, అంటే ముందుకు వెళ్ళడానికి స్పేసే లేదనమాట. అదే మీరు ఒకసారి బ్రాస్లెట్ పెట్టారు అంటే ఆ రక్తనాళం ఏమైంది అంటే అక్కడ స్పేస్ అనేది, అంటే పల్చగా తయారైంది బ్లడ్, దానివల్ల స్పేస్ అనేది ఉంది, రక్త కణాలు ఈజీగా ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అందుకే మనం కంపల్సరీ బ్రాస్లెట్ అనేది పెట్టుకోవాలి. ఒకటి సిలికాన్ వస్తుంది, లెదర్ కూడా వస్తుంది. మరి ఎవరెవరు ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎవరైనా వాడుతున్నారా లేదా నేను ఇప్పుడే విన్నాను అంటే, ఎస్, మనకి సో మెనీ లీడర్స్, సో మెనీ గ్రేట్ పీపుల్ ఇక్కడ వాడుతున్నారు. సుమన్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, అలాగే నితిన్ గడ్కరీ గారు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే మినిస్టర్, అలాగే మనకు మనసే అధ్యక్షులు, తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ కూడా వాడుతున్నారు. అలాగే మనకు తనికెళ్ళ భరణి గారు తెలుగు యాక్టర్, అలాగే హరీష్ రావు గారు, బాబు మోహన్ గారు, ఇలా సో మెనీ పర్సన్స్ ఎప్పటి నుంచో, అంటే లాస్ట్ ఇప్పుడు 3 years నుంచి అయితే అందరూ వాడుతున్నారు. ఇది కొత్తగా ఏమి లేదు, కానీ తెలియని వాళ్ళు మనమే దాన్ని రీచ్ చేయాలి ప్రతి ఒక్కరి దగ్గరికి. మరి మనం వాడాల్సిన అవసరం ఉందా అంటే, ప్రతి ఒక్కరికి, ఎవరికైతే ప్రాణం ఉంది, ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, అందరూ వాడాల్సిందే అనమాట. ఇక్కడ గ్రేట్ అని వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్క పర్సన్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చెప్తాం, హెల్త్ ప్రాబ్లం అంటే ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా 100% వాడాలి. మరి ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఎలాంటి డిసీజెస్ లేవు, మరి మీరు వాడాలా వద్దా అంటే ఖచ్చితంగా 200% వాడాలి. ఎందుకు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం అనమాట. అంటే మొబైల్ ఫోన్ వాడిన ప్రతి ఒక్కరు వాడాలి, అలాగే చెప్పులు షూస్ వేసుకొని తిరిగే ప్రతి ఒక్కరు వాడాలి, మట్టి మీద తిరగని వాళ్ళు కూడా వాడాలి, బావిలో చెరువులో నదిలో నీళ్లు త్రాగని వాళ్ళు కూడా వాడాల్సిందే అన్నమాట. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఆ లైఫ్ స్టైల్ కి అనుగుణంగానే మనం ఈ ప్రోడక్ట్ అనేది వాడుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఒక మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేయగలుగుతాం. అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ గురించి నాకు ఎలాంటి అంటే ఇంతకు ముందు నాలెడ్జ్ లేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను అంటే నో ప్రాబ్లం. మీకు ఒక మంచి అవకాశం ఏంటి, ఇంకా మీరు నాలెడ్జ్ దీంట్లో పొందాలి అనుకుంటే మనకు నెట్ లో కానివ్వండి, లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, సో మెనీ బుక్స్ ఈ రోజు మ్యాగ్నెటిక్ గురించి అవైలబుల్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో మ్యాగ్నెటిక్ థెరపీ, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్, ఓకే, మ్యాగ్నెటిక్ హీలింగ్, సో మెనీ బుక్స్. సో ఏదైనా ఒక బుక్ మీరు తీసుకోండి, చదవండి, ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్ నాలెడ్జ్ వస్తుంది మీకు మ్యాగ్నెటిజం గురించి తెలుసుకోవాలి కూడా ప్రతి ఒక్కరు. ఓకే. అలాగే ఇంపార్టెంట్ నోట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ బైటోరియం ప్రోడక్ట్స్ ఇంత బాగా జబ్బులు తగ్గిస్తుందా, ఇది చాలా వండర్ఫుల్ ఉంది ప్రోడక్ట్ అని మీరు, ఇది ప్రతి డిసీజ్ కి ఇదే ఒక మెడిసిన్ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఏ జబ్బుకు కూడా మందు కాదు, రైట్. సో అలాగే ఈ బైటోరియం ప్రోడక్ట్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ మాత్రమే. డాక్టర్స్ ఇచ్చిన మందులు మీకు ఏవైతే ఇచ్చారో, క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, పెరాలసిస్ పేషెంట్స్, ఎనీబడి ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి డాక్టర్స్ సమ్ మెడిసిన్స్ ఇచ్చుంటారు. ఆ మెడిసిన్స్ మీరు వాడుతూనే ఈ ప్రోడక్ట్ వాడాలి. సొంతంగా మెడిసిన్ ని మాత్రం మీరు ఎప్పుడూ డాక్టర్ పర్మిషన్ లేకుండా స్టాప్ అయితే చేయవు,
రైట్. సో ఈ ప్రోడక్ట్ ద్వారా ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, దాని ద్వారా మనం సెల్ఫ్ హీలింగ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మరి మనం ఇంతకు ముందు చెప్పాం మన బాడీలో సమ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి ఆర్గాన్ కూడా సెల్స్ తోటి తయారవుతుంది. మరి ఆ సెల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దానికి రెండు థింగ్స్ కావాలి, ఒకటి న్యూట్రిషన్ కావాలి, ఇంకొకటి ఆక్సిజన్ కావాలన్నమాట. మరి న్యూట్రిషన్ ఆక్సిజన్ అయితే మనము మ్యాగ్నెటిక్ కిట్ ద్వారా అందిస్తున్నాం, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అయ్యిందంటే ఆటోమేటిక్ గా ఆక్సిజన్ ఆ సెల్స్ కి అందింది. మరి అలాగే మనం న్యూట్రిషన్ కూడా అందించాలి కదా మరి సెల్స్ కి, అంటే అదే న్యూట్రిషన్ ని మనం ఈబైటోరన్ కంపెనీ మంచి న్యూట్రిషన్ చాలా పోషకాలు ఉన్న 3 ప్రోడక్ట్స్ ని అందజేస్తుంది. ఒకటి అల్ట్రాబెర్రీ, ఇంకొకటి సీబక్త్రాన్, ఇంకొకటి మోర్ పవర్. సో అల్ట్రాబెర్రీ ఏం చేస్తుంది అంటే ఇది టోటల్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఈ బ్రెయిన్ ఫంక్షన్ ని కానివ్వండి, మెమరీ కానివ్వండి, స్పెషల్ గా ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఎవరిదైతే వీక్ ఉంటుందో వాళ్ళు ఈజీగా ఇది తీసుకోవచ్చు. అలాగే బ్లడ్ ఇంక్రిమెంట్ కూడా చేస్తుంది, ఇంకా మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. స్పెషల్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో చాలా బాగా ఇది హీల్ అవుతుంది అనమాట. ఓకే, సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అల్ట్రాబెర్రీ. అలాగే మనకి ఇంకొక సెన్సేషనల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు సీబక్త్రాన్. ఎవ్రీ టైం మనం చెప్తూనే ఉంటాం, నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని చెప్పడం జరిగింది. సో ఇది హైయెస్ట్ విటమిన్ సి, అంటే మీరు 12 ఆరెంజెస్ తీసుకుంటే ఎంత విటమిన్ సి వస్తుందో అంత విటమిన్ సి దీంట్లో వస్తుంది అనమాట. ఓన్లీ మీరు 20 ml పర్ డే తీసుకుంటే కూడా మీ బి విటమిన్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకు కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇది డైజెస్టివ్ హెల్త్ బాగా చేస్తే, స్కిన్ గ్లో బాగా చేస్తుంది, హెయిర్ బాగా అవుతుంది. ఇంకా స్పెషల్లీ ఒమేగా 3, 6, 7, 9 4 రకాలు. మామూలుగా మీరు ఏదైనా తీసుకుంటే దాంట్లో ఒమేగా ఏదో ఒకటే ఉంటుంది అనమాట, కానీ దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఒమేగా అనేది ఇవ్వడం జరిగింది. మీ ఇమ్యూనిటీ కానివ్వండి, మీ హార్ట్ హెల్త్ కానివ్వండి, మీ స్కిన్ హెయిర్ కానివ్వండి, మీ ఎనర్జీ కానివ్వండి, సూపర్ గా ఇది అన్నిటినీ కూడా మరి చాలా బాగా చేస్తున్నారు. సీబక్తాన్ ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇన్ అవర్ ఈబైటోరియం. అలాగే హిబారీస్ మోర్ పవర్, ఇది కూడా చాలా, ఇదైతే ప్రతి ఒక్కరు వాడాల్సిందే. నేను ఈ మధ్యలో కూడా చాలా సెషన్స్ విన్నాను హిబారే మోర్ పవర్. వండర్ఫుల్ ప్రోడక్ట్. యాక్చువల్ చెప్పాలంటే ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. 160 మినరల్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. మీ బ్రెయిన్ ఫంక్షన్ కానివ్వండి, మీ లంగ్స్ హెల్త్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, స్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి మీరు హిబారి మోర్ పవర్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇవ్వాలి, ఎందుకంటే చాలా వండర్ఫుల్ అన్నమాట. సో దీనికి మనకు ఆయుష్ మంత్రాలయం నుంచి కూడా సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇట్స్ గ్రేట్ ప్రోడక్ట్. ఇది కూడా న్యూట్రిషన్. ఎస్, సో మనకి నెక్స్ట్ డూస్ డోంట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయము, ఎందుకంటే చిన్న ఫీవర్ వస్తే కూడా మనం సొంతంగా టాబ్లెట్ వాళ్ళకి ఇవ్వం, డాక్టర్ ప్రిస్క్రైబే మనం అడుగుతాం అనమాట. సో వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ ప్రయోగం కూడా ప్రెగ్నెంట్ లేడీస్ మీద చేయకూడదు. ఇట్స్ అన్ గవర్నమెంట్ రూల్ యాక్చువల్లీ, సో దట్ మనం ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఇవ్వము. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా మనం ఇవ్వము. ఒక హార్ట్ పేషెంట్ దగ్గర మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా పేస్ మేకర్ ఉందా అని ఒక క్వశ్చన్ అయితే మీరు వేయాల్సిన అవసరం ఉంది. మరి పేస్ మేకర్ అంటే ఏంటి అంటే ఎవరికైతే పల్స్ రేట్ డౌన్ ఉంటుందో, వీక్ ఉంటుందో, తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఒక మిషన్ అమరుస్తారు, దాన్నే మనం పేస్ మేకర్ అంటాం. అంటే అది పల్స్ రేట్ ని, హార్ట్ పంపింగ్ ని అది మానిటరింగ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అనమాట. సో అదొక ఎలక్ట్రానిక్ డివైస్. మరి ఎలక్ట్రానిక్ డివైస్ ని మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, మిషన్ పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం పేస్ మేకర్ యూజర్స్ కి ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయకూడదు. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఉంటారు, అంటే మామూలుగా షుగర్ పేషెంట్స్ కి ఏం చేస్తారు, టాబ్లెట్ రూపంలో ఇస్తారు ఇన్సులిన్, అలాగే అది కూడా కుదరకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అది కూడా కాలేదు అంటే ఒక ఎలక్ట్రానిక్ పంపు అనేది వాళ్ళ నడుము దగ్గర ఫిక్స్ చేస్తారు, అది మానిటరింగ్ చేస్తుంది షుగర్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది. సో అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అది కూడా పాడైతుంది మ్యాగ్నెట్ తోటి, కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇవ్వమన్నమాట. అలాగే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనము బెడ్ మీద
వేసేస్తాం మ్యాట్రెస్, దాని మీద బెడ్షీట్ వేస్తాం, ఇది ప్రాసెస్. కానీ మీరు దాన్ని ఎప్పుడు కూడా దాని మీద ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, టేప్ రికార్డర్ ఉంటుంది, ఏదైనా కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ గ్యాజెట్ ని కూడా దాని మీద అవర్స్ టుగెదర్ పెట్టకూడదు అనమాట. ఇప్పుడు సపోజ్ ఫోన్ ఉంది, మీరు పెట్టి మర్చిపోయాం, మామూలుగా బెడ్ మీద పెడుతుంటాం జనరల్ గా మనకున్న అలవాటు. సో అది పెట్టి మీరు మర్చిపోయి ఒక 4-5 అవర్స్ తర్వాత చూస్తే దాని బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట ఫోన్ది. అంటే మనకు నియోడియం మ్యాగ్నెట్ 100 years లైఫ్ ఉంది. ఓకే, ఒకసారి మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు అంటే 10 to 15 years లైఫ్ ఉంటుంది. కానీ ఫోన్ అనేది దాంట్లో ఉన్న బ్యాటరీ పాడైపోతుంది అనమాట. అందుకని మనం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేది పెట్టకూడదు. అలాగే వాష్ అనేది మనం చేయకూడదు. ప్రోడక్ట్ మ్యాట్రెస్ మీరు ఉతకకూడదు. ఎందుకంటే దాంట్లో నియోడియం మ్యాగ్నెట్స్ అనేది నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటే అప్పుడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మీరు ఉతికినప్పుడు ఏమవుతుంది అంటే అవి దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అంటే ఊడిపోయి అటు ఇటు అయిపోయి ఉండడం వల్ల డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో దట్ అది వర్క్ చేయదు. కాబట్టి మనం వాష్ అవుట్ అనేది చేయకూడదు అనమాట. అలాగే మీరు ఒకవేళ నానింది సపోజ్ బై ఛాన్స్ అనుకుంటే నో ప్రాబ్లం, ఫ్యాన్ కింద నీడలో ఆరబెట్టండి. అలాగే ఎండలో కూడా మనం దాన్ని ఎక్స్పోజ్ అనేది చేయకూడదు. ఎప్పుడో కూడా మీరు ఒక పర్సన్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు అంటే ఒక 2 hours మాత్రమే పర్ డే వాడండి. మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో అలాగే మన కంపెనీకి సో మెనీ అవార్డ్స్, రివార్డ్స్ చాలా వచ్చాయి, ఎన్నో సర్టిఫికెట్స్ వచ్చాయి. అంటే బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మరి దాంట్లో చెప్పుకోదగ్గది అంటే ఎంఎస్ఎంఈ నుంచి, గవర్నమెంట్ ఇండియా నుంచి కూడా అవార్డు, అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి కానివ్వండి, అలాగే మనకు ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ నుంచి కానివ్వండి, ఇలా సో మెనీ అవార్డ్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కరోనా టైంలో మన సాగర్ జోషి సార్ చేసిన హెల్ప్, 2000 పీపుల్ వరకు హెల్ప్ చేశారు. అప్పుడు ఆక్సిజనే కదా తక్కువైంది. సో ఈ ప్రోడక్ట్ వల్ల ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క రోగికి అందించి వాళ్ళ హెల్త్ కాపాడినందుకు మనకి ఆయుష్ మంత్రాలయం నుంచి కరోనా యోద్ధ అవార్డ్ అనేది, ఇట్స్ అండ్ ప్రెస్టీజియస్ ప్రివిలేజ్ అవార్డ్ అని చెప్పొచ్చు. సో ఆ మంచి అవార్డ్ అనేది మనకు వచ్చింది అనమాట. అలాగే మనం కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఎన్నో వస్తువులు ఇవన్నీ కూడా అవసరమే కదా మన ఇంట్లో. అంటే ఫోన్ కానివ్వండి, ఫోన్ అయితే ఒకటి ఉండదు. ఇప్పుడు పర్సన్ కి రెండు రెండు ఫోన్లు ఉన్నాయి. ఓకే, నలుగురు ఉంటే 8 ఫోన్లు ఇంట్లో. అలాగే మనకు ఫ్రిడ్జ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, రైట్. ఇంకా చూస్తే బైక్ ఉంది, ఒక మంచి టీవీ ఉంది, డ్రీమ్ కార్ ఉంది, సో కాస్ట్లీ ఫర్నిచర్ ఉంది, ఏసీ ఉంది, ఒక హెల్త్ కార్డ్ కూడా ఉంది మధ్యలో చూడండి. అంటే ఇవన్నీ వస్తువులకు ఎంత అవుతుంది మనకి? అప్రాక్సిమేట్లీ 5 lakh to 10 lakh, అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి 3 lakh కూడా ఉంటుంది, రైట్. సో ఇన్ని ల్యాక్స్ పెట్టి మనం కంపల్సరీ ఇవన్నీ అయితే కొంటాం. మనము మామూలుగా క్యాష్ కొనకపోయినా ఈఎంఐలను ఏదో రకంగా ఇవన్నీ తెచ్చుకొని మనం పెట్టుకుంటాం, రైట్. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయా, డిక్రీజ్ చేస్తాయా? ఖచ్చితంగా డిక్రీజ్ చేస్తాయి. అంటే మన మన హెల్త్ ని అవి పాడు చేయడానికే ఉన్నాయన్నమాట, హెల్త్ ని ఇవ్వడానికి లేవు. ఇవన్నీ కూడా రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. ఓకే, మీ ఏసీ ఉంది, మీ ఫ్రిడ్జ్ ఉంది, అక్కడ నుంచి కూడా రేడియేషన్ వస్తాయి, టీవీ నుంచి కూడా రేడియేషన్ పాస్ అవుతుంది. రేడియేషన్ ఇండికేటర్ కూడా ఉంటుంది, మీరు అది తెచ్చి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, మరి ఇలాంటిది అప్పుడు ఒక బీపీ షూటప్ అయింది, లేదా ఒక షుగర్ అటాక్ అయింది, లేదా మీరు కింద పడి ఒక కాలు బెనికింది అంటే దీంట్లో ఉన్న ఏ ప్రోడక్ట్ అన్నా మనకి కాపాడుతుందా అంటే కాపాడదు. కానీ ఇవన్నిటితో పాటు మీరు ఇప్పుడు ఫ్రిడ్జ్ 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, ఫోన్ 40,000 ఉంటుంది, వాషింగ్ మిషన్ 20,000 ఉంటుంది, కారు 3 లక్షలు ఉంటుంది. మరి ఇవన్నిటికైతే పెడుతున్నాం. ఓకే, అంటే ఆరోగ్యాన్ని ఇవ్వవు అయినా పెడుతున్నా అవసరానికి. మన ఈ బై టూరింగ్ కిట్ మీరు తెచ్చి ఇవే వస్తువులతో పాటు పెట్టారనుకోండి, మన ఆరోగ్యాన్ని అది కాపాడుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ బై టూరింగ్ కిట్ మీ ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఉన్నట్లే అన్నమాట. మీకు అంటే సపోజ్ దెబ్బ తగిలితే కూడా, లేకుంటే తల తిరుగుతుంది, హెడేక్ అవుతుంది, బెల్ట్ పెట్టుకొని నీళ్లు తాగి ఒక మ్యాట్రెస్ మీద పడుకున్నారు 1 గంట 2 గంటలు అంటే ఈజీగా మీరు నార్మల్ పొజిషన్కి వస్తారు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఈ ఈ బయట కిట్ అనేది ఇంట్లో పెట్టుకోవాలన్నమాట.
దాని ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెన్స్ విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఏదైనా స్పేర్ పార్ట్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతాయి. ఫోన్ తీసుకోండి, లేదా మీరు బైక్ తీసుకోండి, లేదా కార్ తీసుకోండి, లేదా టీవీ తీసుకోండి, లేదా ఏసీ తీసుకోండి, ఎనీథింగ్. దాని పార్ట్ పాడైపోయింది అంటే డెఫినెట్ గా మార్కెట్ లో దొరుకుతుంది. మరి మన బాడీలో కూడా ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి. వాటిని మనం ఒక పార్ట్ లాగా అనుకుంటే మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉన్నాయి. 78 ఆర్గాన్స్ కాస్ట్ ఎంత? ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు 40,000 ఫోన్, లేదా 30,000 ఫోన్ తీసుకున్నారు. దాంట్లో ఉన్న బ్యాటరీ పాడైపోయిన ప్రాబ్లమే, వెంటనే దొరుకుతుంది. కానీ దానికి 40,000 ఫోన్ కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, 8,000, ఎనీథింగ్. ఒక స్క్రీన్ గార్డ్ అయితే వేయిస్తాం. అంటే ఒక 20,000 ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి 500 1,000 పెట్టి వెంటనే స్క్రీన్ గార్డ్ వేపిస్తాం. ఎందుకు అంటే కింద పడితే పగిలిపోతే నా 20,000 లాస్ అయిపోయింది. మరి మన బాడీలో 78 ఆర్గాన్ల కాస్ట్ యాజ్ పర్ ద రీసెర్చ్ ఆఫ్ WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కాస్ట్ ఎంత అంటే 320 క్రోర్స్. ఈ 320 క్రోర్స్ ఉన్న ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఏంటి? ఒకవేళ లంగ్స్ పాడైపోయాయి, లివర్ పాడైపోయింది, లేదా కిడ్నీ పాడైపోయింది అంటే షాప్లలో దొరుకుతాయా ఈరోజు? అంటే ఎక్కడా దొరకవు. డోనర్ ఉండాలి, డబ్బులు ఉండాలి, మ్యాచింగ్ ఉండాలి, బ్లడ్ కూడా. అలా ఉన్నప్పుడు ఎక్కడో కేసెస్ లో పాసిబుల్, బట్ అందరికీ సాధ్యమా? కాదు. మరి మనకి దీనికి స్క్రీన్ గార్డ్ ఏంటి? 320 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్గాన్స్ ఎక్కడా దొరకవు. అటువంటి వాటి గురించి మనం ఆలోచించట్లేదు. ఫోన్ గురించి, మళ్ళీ బైక్ గురించి, కార్ గురించి, ఫ్రిడ్జ్ గురించి, వీటి గురించి ఆలోచిస్తాం. ఓకే. కానీ ఇక్కడ 20,000 ఫోన్ కి టక్కున 500,000 పెట్టి స్క్రీన్ గార్డ్ వేపించేస్తున్నాం ఈ రోజు. అది కూడా పరిగెత్తుకుంటే వెంటనే వేయించాలి. కానీ 320 కోట్లు ఉన్న ఈ శరీరంలో ఉన్న ఈ భాగాలకి మనం ఎలాంటి స్క్రీన్ గార్డ్ వేస్తున్నాం? ఓన్లీ 10,700 కిట్ మన ప్రైస్, ఒక ప్రీమియం కిట్ 10,700కి వస్తుంది. అంటే 320 కోట్లకి స్క్రీన్ గార్డ్ ఎంత వేస్తాం? ఓన్లీ 10,700 మాత్రమే. అంటే చీపే కదా, కాస్ట్ అయితే కానే కాదు. సో ఆ స్క్రీన్ గార్డే మన ఈ బయట కిట్ అన్నమాట. ఈ కిట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. రైట్. మరి ఇప్పుడు ప్రోడక్ట్ రేట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ మనకి సెమీ డీలక్స్ సింగిల్ కిట్ ఉంది 12,600 లో. దీంట్లో మీకు 3x6 సెమీ డీలక్స్ మ్యాట్రస్ వస్తుంది, వాటర్ ఎనర్జీ ప్యాడ్, సిలికాన్ బెల్ట్, అలాగే ఆర్టిఫిషియల్ లెదర్ బెల్ట్, దాంతో పాటు 3 అల్ట్రా బెర్రీ జ్యూస్లు వస్తాయి అన్నమాట. ఓకే, ఇదొక రకం. తర్వాత సూపర్ డీలక్స్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. దీంతో పాటు 3 అల్ట్రా బెర్రీస్ వస్తాయి 13,500. అలాగే ప్రీమియం సింగిల్ కిట్ 14,300 లో 50 PV తోటి 3 అల్ట్రా బెర్రీ. ఈ 3 రకాలు ఉంటాయి. అంటే ఒకటి సెమీ డీలక్స్, ఇంకోటి సూపర్ డీలక్స్, ఇంకొకటి ప్రీమియం. ఈ 3 కేటగిరీస్ మనకు ఉన్నాయి. ఓన్లీ క్లాత్ లో చేంజ్ ఉంటది, కొన్ని మ్యాగ్నెటిక్ సంఖ్యలో చేంజ్ ఉంటది, అదర్వైజ్ రిజల్ట్స్ ఆర్ సేమ్. ఓకే. సో అలాగే డబల్ కిట్ కూడా సెమీ డీలక్స్ డబల్ కిట్ ఉంది మనకి. ఇక్కడ దీంట్లో అన్ని కూడా డబల్ వస్తాయి. అంటే ఇక్కడ 3x6 సెమీ డీలక్స్ మ్యాట్రస్ 2 వస్తాయి, లేదా 5x6 మీకు కావాలన్నా ఒకటి వస్తుంది. 2 వాటర్ ఎనర్జీ ప్యాడ్స్ వస్తాయి, ఒక సిలికాన్ బెల్ట్ వస్తుంది, ఒక ఆర్టిఫిషియల్ బెల్ట్, 6 అల్ట్రా బెర్రీస్ వస్తాయి అన్నమాట ఇక్కడ. అలాగే సూపర్ డీలక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ క్వాలిటీ చేంజ్ అవుతుంది కాబట్టి 23,000. అలాగే ప్రీమియం డబల్ కిట్ వచ్చేసి మీకు 25,900 లో వస్తుంది. ఇంకా మనకు సెమీ డీలక్స్ సింగిల్ కిట్, అవేమో బూస్టర్ అంటాం మనం, ఇవేమో రెగ్యులర్ ప్రోడక్ట్స్ అన్నమాట. దీంట్లో సెమీ డీలక్స్ సింగిల్ కిట్ 8,400 అన్ని కూడా ఒక్కొక్క, అంటే 3x6 సెమీ డీలక్స్ మ్యాట్రస్ వస్తుంది, వాటర్ ఎనర్జీ ప్యాడ్, సిలికాన్ రిస్ట్ బెల్ట్, ఆర్టిఫిషియల్ లెదర్. ఇక్కడ మీకు అల్ట్రా బెర్రీ రాదన్నమాట. ఓకే. సో ఓన్లీ మ్యాగ్నెటిక్ కిట్ మాత్రమే వస్తుంది. సూపర్ డీలక్స్ కాస్ట్ వచ్చేసి 9,800, ప్రీమియం కాస్ట్ వచ్చేసి 10,700. దీంట్లోనే డబల్ కూడా ఉంటుంది మనకి. సెమీ డీలక్స్ లో 14,600 లో మీకు అన్ని కూడా డబల్ వస్తాయి. సిలికాన్ బెల్ట్, ఆర్టిఫిషియల్ బెల్ట్ ఒకటొకటి కూడా వస్తుంది. అలాగే సూపర్ డీలక్స్ డబల్ కిట్ కాస్ట్ వచ్చేసి 16,500. ఇవన్నీ డబల్ వస్తాయి అన్నమాట. ప్రీమియం కూడా మనకు ఉంది అవైలబుల్ 19,300 రెగ్యులర్. ఓకే.
ఇంకా చూస్తే మనకి సింగిల్ ప్రోడక్ట్ కూడా ఫస్ట్ పర్చేస్‌లో కానివ్వండి, విల్లింగ్లీ రీపర్చేస్‌లో కానివ్వండి, మంత్లీ రీపర్చేస్‌లో కానివ్వండి మనకు అవైలబుల్ ఉన్నాయి. సో, ఇక్కడ వాటర్ ప్యాడ్ వచ్చేసి మీకు ఎంఆర్‌పీ 2100. సో, మనకొచ్చే డీఈపీ ప్రైస్ 1800కొస్తుంది. అలాగే మీకు కార్ డ్రైవ్ చేస్తారు. సో, ఇంట్లో సోఫాలో కూర్చున్నారంటే మంచి ఒక ఆప్షన్ ఉంది మనకి. కుషన్ అన్నమాట. చైర్ కుషన్ ప్యాడ్. సో, అది గూడా ఉంది. ఇంకా హెడ్‌కు ప్యాడ్ కానివ్వండి, లేదా థాయ్ ప్యాడ్ కానివ్వండి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. సింగిల్ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవచ్చు ఇవి. ఇంకా మోర్‌విటా ఉంది. షుగర్ పేషెంట్స్‌కి మోర్‌విటా క్యాప్సూల్స్ ఉన్నాయి. మోర్‌విటా అనేది ఒకటి పౌడర్ గూడా ఉంది. పిల్లల గ్రోత్ అవ్వడానికి ఇది గూడా చాలా బెస్ట్ ప్రొడక్ట్. ఆ తర్వాత మనకి ఘీ ఉంది, సోప్స్ ఉన్నాయి. సీబక్త్రాన్ ఉంది. సీబక్త్రాన్ గమ్మీస్ ఉన్నాయి. సో, ఏదైనా ప్రొడక్ట్ మీరు సింగిల్ ప్రొడక్ట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, లాస్ట్‌లో ఒక పర్సన్‌ని మనం చూద్దాం. సో, వీరు ఆహ్, రాకేష్ జుంజున్‌వాలా గారు. సో, ఈయన ఎవరు అంటే ఈయనని ఇండియన్ వారెన్ బఫెట్ అని గూడా అంటారనమాట. వారెన్ బఫెట్ ఎవరు అంటే వరల్డ్‌లో రిచెస్ట్ స్టాక్ మార్కెటర్ ఇన్వెస్టర్ అన్నమాట. ఓకే. మరి మన ఇండియాలో ఈయన అలాంటి పర్సనే. ఓకే. సో, ఈ వారెన్ బఫెట్ అంటే బిల్ గేట్స్ తర్వాత రిచెస్ట్ పర్సన్ ఆయన. సో, అలాంటి పర్సన్ రాకేష్ జుంజున్‌వాలా యాక్చువల్ చెప్పాలంటే. సో, వీరు స్టాక్ మార్కెట్‌లో 0 నుంచి 50,000 క్రోర్స్ అంటే 51,000 క్రోర్స్ రూపీస్ అనేది ఇక్కడ సంపాదించారు. ఇయర్స్ టుగెదర్ ఈయన ఏం చేశారంటే ఓన్లీ స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తూ 51,000 కోట్లు సంపాదించారు. కానీ హెల్త్ అనేది ఆయన పట్టించుకోలేదు. హెల్త్ మీద ఎలాంటి ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. లాస్ట్‌లో ఆయన డబ్బులు ఎన్నో ఉన్నా కూడా ప్రాణాలు మాత్రం డబ్బులు కాపాడలేకపోయాయి. సో, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి అంటే, మనం బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ అనేది హెల్త్ మీద చేయాలి. కానీ ఆరోగ్యం అంతా పాడైపోయాక మీరు హెల్త్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దానంత చెత్త ఇన్వెస్ట్‌మెంట్ ఇంకేమీ లేదు అని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో, అందుకే అందరూ కూడా ఒకటి ఏం అసలు ఆలోచించాల్సింది ఏంటి అంటే మీ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్‌లో ఖర్చు పెట్టాలా? లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఖర్చు పెట్టాలా అనేది నిర్ణయం మీదే అన్నమాట. ఓకే. యెస్. ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం ఇంతవరకు ఏం చూసాము అంటే హెల్త్ చూసామనమాట. టోటల్‌గా మనం హెల్త్ అనేది ప్రొడక్ట్ వల్ల ఎంత బాగా మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రివెన్షన్ అనేది ఎలా తీసుకోవచ్చు అనేది మనం చూసాము. ఇప్పుడు మనం వెల్త్ చూద్దాం. అంటే ఈ బైటోరియం మనకి హెల్త్‌తో పాటు వెల్త్ కూడా ఇస్తుందని ముందుగా చెప్పాం కదా! సో, అలాంటిది ఒక ఇన్‌కమ్ ప్లాన్ లేదా దాన్నే మనం కెరియర్ గ్రోత్ ప్లాన్ అని గూడా చెప్పొచ్చు. సో, ఇది డైరెక్ట్ 2 రకాలుగా మనకొస్తుంది. ఒకటి డైరెక్ట్ సేల్స్ బోనస్, అలాగే టీమ్ సేల్స్ బోనస్. ఇలా 2 విధాలుగా మనకి కంపెనీ అందజేస్తుందనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మనము తెలుసుకోవాలి. మన సొసైటీలో ట్రెడిషనల్ మార్కెట్ మనం చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ మార్కెట్ చూస్తూనే ఉన్నాం. ట్రెడిషనల్ మార్కెట్‌లోనే వస్తువులు కొంటూనే ఉన్నాం. సో, ఎప్పుడైనా మీరు వస్తువు కొన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూలర్ అనుకోండి, ఫ్రిడ్జ్ అనుకోండి, టీవీ అనుకోండి, బైక్ అనుకోండి, ఎనీథింగ్ కొంటే మీకు ఆ కొన్న వస్తువు వల్ల మీకు మనీ అనేది రిటర్న్ వచ్చిందా ఇప్పటిదాకా? అంటే రిటర్న్ రాలేదు. రైట్? సో, ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా కస్టమర్‌ని బిజినెస్ చేయనివ్వదనమాట. అంటే దాని పాలిసీనే అది. సో, సపోజ్ మీరు ఒక ఐఫోన్ అనేది ఒక 1,00,000 తోటి లేదా 1,5,00,000 తోటి ఐఫోన్ కొన్నారు. లేదా BMW ఒక 50,00,000 పెట్టి కొన్నారు. అంటే మీకేమైనా మనీ బ్యాక్ వస్తదా? అంటే దాంతోనే మళ్ళీ మనీ అనేది రీజనరేట్ అవుతదా? అంటే నో. కాదనమాట. అంటే ట్రెడిషనల్ మార్కెట్‌లో ఎప్పుడు గూడా ఒక పర్సన్‌ని మనీ అనేది సంపాదించే అవకాశం అక్కడ లేనే లేదు. ఓన్లీ కొనాలంతే మనం. ఓకే. కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే ఏంటి? మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఏంటి అంటే డైరెక్ట్‌గా కంపెనీలో తయారైన ఒక వస్తువు కస్టమర్ దగ్గర ఇచ్చేదాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. మరి డైరెక్ట్ సెల్లింగ్‌లో సెలబ్రిటీస్ కానివ్వండి, సీఎన్ఎఫ్ ఏజెంట్స్ కానివ్వండి, డీలర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, హోల్‌సేలర్స్ కానీ, రిటైలర్స్ కానీ వీళ్ళెవ్వరూ ఉండరు. కానీ ట్రెడిషనల్ మార్కెట్‌లో వీళ్ళందరూ ఉంటారు. ఈ 60-70% ఏదైతే అమౌంట్ ఉందో
ఈ మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది అనమాట ట్రెడిషనల్ మార్కెట్ లో. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటి, వీళ్ళెవ్వరు ఉండరు, డైరెక్ట్ గా కస్టమర్ కి వెళ్తుంది. 60 to 70% ఐబిఓస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తుంది అనమాట కంపెనీ. అంటే ఐబిఓస్ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ మనం అందరం. సో మనకు కంపెనీ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. మరి మనం అందరికి ఒక క్వశ్చన్ వస్తుంది కదా, సో ఈ బయటోరం ప్రోడక్ట్స్ గురించి మనం ఎందుకు ప్రమోట్ చేయాలి, మనం వాడుకుంటే సరిపోతుంది కదా, చాలు. ఇంకా నేను 10 మందికి నేను ఎందుకు చెప్పాలి, ఈ మ్యాట్రెస్ వాడండి, నీళ్లు తాగండి, ఇలా బెల్ట్ పెట్టుకోండి అంటే నాకు చెప్పాలంటే ఇబ్బంది, నాకు నామోషిగా ఉంటుంది. రైట్. సో ఈ మ్యాట్రెస్ ని ఎలా చెప్పాలని చాలా మందికి అనిపిస్తుంది కదా. సో మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో మీరు చూస్తున్న ఈ వ్యక్తులందరూ ఫేమస్ పర్సన్స్, టీవీలో మీరు యాడ్స్ చూస్తూనే ఉంటారు, వీళ్ళ సినిమాలు కూడా చూసుంటారు. ఓకే, విజయ్ దేవరకొండ కానివ్వండి, విరాట్ కోహ్లీ గారు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, మన మహేష్ బాబు గారు. రైట్. సో ఇలాంటి గ్రేట్ పర్సన్స్ వీళ్ళంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, లేదా పొలిటికల్ కానీ, లేదా మన క్రికెట్ కదా. సో వీళ్ళంతా ఏం ప్రమోట్ చేస్తున్నారు అంటే ఒక థమ్స్ అప్ ని ప్రమోట్ చేస్తున్నారు, ఒక లేస్ చిప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఒక మాజా ప్రమోట్స్ గుట్కా చేస్తున్నారు. ఇవన్నీ కూడా హెల్త్ ని అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయా మనకి అంటే ఆరోగ్యాన్ని ఏ మాత్రం ఇవ్వవు. ఇస్తా సరి కదా, ఆరోగ్యాన్ని డౌన్ చేస్తాయి. మరి వీళ్ళు తాగుతారా థమ్స్ అప్, వీళ్ళు లేస్ తింటారా వాళ్ళు, రైట్? ఏమి తినరు వాళ్ళు. కానీ మనకు తినమని చెప్తారు, తాగమని చెప్తారు వాళ్ళు. అంటే ఎందుకు పనికిరాని హానికరమైన ప్రోడక్ట్స్ ని కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తూ మనకు ప్రమోట్ చేస్తున్నప్పుడు, మనము ఒక మనిషికి ప్రాణాలు ఇస్తున్నాము, అలాగే వాళ్ళ హెల్త్ ని క్యూర్ చేస్తున్నాము. హెల్త్ ని క్యూర్ చేసి వాళ్ళకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని ఇచ్చే ఒక మంచి ప్రోడక్ట్స్ ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు? ఓకే. సో డెఫినెట్లీ ఒక బంగారం లాంటి ప్రోడక్ట్ ని, ఒక సంజీవని లాంటి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసే బాధ్యత ఈరోజు భగవంతుడు మనకిచ్చారు. కాబట్టి మనం ఒక గ్రేట్ ఆనర్ గా తీసుకొని గర్వంగా ఈ ప్రోడక్ట్ ని మనం మార్కెట్ లో ప్రమోట్ చేయాలి. ఓకే. ఎస్. సో బిజినెస్ సైకిల్ మనం చూద్దాం, పేమెంట్ సైకిల్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ సైకిల్ మనకు వచ్చేసి 4:58 AM నుంచి 4:58 PM వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ 4:58 PM నుంచి 4:58 AM వరకు, అంటే ఒక డేలో 2 సార్లు ఇది ఉంటుంది సైకిల్. అంటే 2 సైకిల్స్ పర్ డే ఉంటుంది. అలాగే 3 days సైకిల్స్ అయ్యాక 4th డే మనకు పేమెంట్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు 30 days జాబ్ చేస్తే మీకు వచ్చేది 30,000 ఇనిషియల్లో. కానీ ఇక్కడ వారానికి 2 సార్లు పేమెంట్స్ అనేది మనం తీసుకోవచ్చు. మరి దీనికి ఏమన్నా క్వాలిఫికేషన్ అవసరమా? ఓన్లీ 18 years ఆఫ్ అబోవ్ ఉంటే చాలు. ఇంకా మీకు ఎడ్యుకేషన్ కావాలా, లేదా ఎక్స్పీరియన్స్ కావాలా, హైలీ స్కిల్డ్ పర్సన్ ఉండాలా, ఏమీ లేదు. జస్ట్ మీరు ఒక ఇంట్రెస్ట్, పేషెన్సీ, డెడికేషన్, హార్డ్ వర్క్ ఇక్కడ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నంత డబ్బు ఇక్కడ సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే డైరెక్ట్ సేల్స్ బోనస్, దీనే మనం లేదా బూస్టర్ బోనస్ అనేది మనం ఫస్ట్ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ మోస్ట్ ఎకనామికల్ బూస్టర్ బోనస్ అనేది మనకు ఉంది. దీన్ని మనం ఎనీ టైం ఫ్యామిలీ బోనస్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక కిట్ అనేది 17,000 లో తీసుకున్నప్పుడు 4 క్వాంటిటీ అల్ట్రాబెర్రీస్ వస్తాయి. అలాగే అన్ని కూడా డబల్ గా వస్తాయి అనమాట. మ్యాట్రెస్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఇవన్నీ కూడా మీకు డబల్ వస్తాయి. అలాగే ఇన్స్టెంట్లీ 2020 రూపీస్ యాజ్ ఏ మీకు బూస్టర్ బోనస్ గా వస్తుంది. చూడండి ఇక్కడ మనం విడివిడిగా మీరు ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నప్పుడు మీకు ఎంత కాస్ట్ అవుతుంది, 43,600 రూపీస్ అవుతుంది. అదే మీరు హోల్ గా అంటే టోటల్ కిట్ రూపంలో ఇక్కడ మీరు తీసుకుంటే మీకు అది ఓన్లీ 17,000 లో పడుతుంది. సో మీ బెనిఫిట్ ఎంత అయింది ఇక్కడ, 26,600 రూపీస్ అనేది బెనిఫిట్ అయింది అనమాట. సో ఇదొక ప్రోడక్ట్. ఇంకొకటి వచ్చేసి మనకి ఎకనామికల్ సెమీ డీలక్స్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 31,500. యాక్చువల్లీ ఎంఆర్పి 70,000 అవుతుంది. సో ఇక్కడ 31,500 కి మనకు అన్ని డబల్ వస్తాయి అనమాట. ఇక్కడ
సారీ, డబల్ కాదు, 4 వస్తాయి ఇక్కడ. అలాగే అల్ట్రా బెర్రీ అనేది 6 వస్తాయి. సో మోస్ట్ ఎకనామికల్ ఇది. మీకు 38,500 అనేది బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇన్స్టెంట్ బూస్టర్ బోనస్ మనకి 4,040 రూపీస్ వస్తుంది అనమాట. అలాగే మనకి ఇంకొక రేంజ్ కూడా ఉంది, సూపర్ డీలక్స్ ఉంది. దీన్ని 17,900, ఇక్కడ కూడా 2 క్వాంటిటీస్ వస్తాయి అన్ని కూడా. దీని ఎంఆర్పి కూడా 45,500, కానీ మనకు ఓన్లీ 17,900 అనే కంపెనీ ఇస్తుంది. అది కూడా ఇన్స్టెంట్ బోనస్ 2,020 రూపీస్ తో పాటు ఇంకా బెనిఫిట్ ఏమవుతుందంటే 27,600 రూపీస్ మనకు తగ్గించినట్టు అనమాట. అలాగే ఇంకొక రేంజ్ మనం చూద్దాం, సూపర్ డీలక్స్ ప్రోడక్టే 32,000 లో ఉంది మనకు. 100 పీవీ తోటి ఇన్స్టెంట్ బూస్టర్ 4,040 రూపీస్ వస్తుంది. ఓకే, సో ఇంకా మనకి దీంట్లో సూపర్ ప్రీమియం కూడా ఉంది అవైలబుల్, 20,300, మోస్ట్ ఎకనామికల్ ప్రోడక్ట్ ఇది. సో దీని ఎంఆర్పి చూసుకుంటే మనకి 43,900, కానీ మనకు వచ్చే రేటు 20,300. సో 23,600 రూపీస్ అనేది మనకు లాభం. అలాగే ఇన్స్టెంట్ బోనస్ 2,020 రూపీస్ వస్తుంది. దీంట్లోనే మనకు సూపర్ ప్రీమియం 3/64 క్వాంటిటీది కూడా ఉంది. అలాగే 6 అల్ట్రా బెర్రీస్ అనేది వస్తాయి. ఇంకా 20,300 లోనేమో 4 అల్ట్రా బెర్రీస్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఇన్స్టెంట్ 4,040 రూపీస్ అనేది మనకి చాలా పెద్ద బెనిఫిట్ అనేది ఉంది. ఇది మీరు ప్రమోట్ చేయొచ్చు. అలాగే అన్లిమిటెడ్ డైరెక్ట్ బూస్టర్ బోనస్ ఎలా ఉంది అని చూస్తే మనకి ఎగ్జాంపుల్, మనకైతే ఇక్కడ జీనియస్ విన్నర్ 2 గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ జీనియస్ అంటే ఇక్కడ మ్యాచింగ్ తో సంబంధం లేదు. మీకు జీనియస్ లో ఒక పర్సన్ బూస్టర్ ఇన్కమ్ అంటే ఇప్పుడు సపోజ్ 20,300 ప్రీమియం కిట్ తీసుకున్నారు అంటే వెంటనే మనకి ఇక్కడ 2,020 రూపీస్ అనేది బూస్టర్ ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు విన్నర్ లో యాడ్ అక్కర్లేదు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే జీనియస్ లో ఎవరు లేదు, కానీ విన్నర్ లో ఒక పర్సన్ కి మీరు సేల్ చేశారు ప్రోడక్ట్, అంటే 20,300 మీరు సేల్ చేశారంటే మీకు ఇమీడియట్ గా 2,020 రూపీస్ అనేది బూస్టర్ గా వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, జీనియస్ లో కూడా మీరు సేల్ అయింది 20,300, విన్నర్ లో కూడా సేల్ అయింది అంటే అప్పుడు ప్రతిసారి కూడా మీకు 2,020 వచ్చి 4,040 రూపీస్ అనేది మీకు ఇన్స్టెంట్ గా బూస్టర్ బోనస్ వస్తుంది 50 పీవీకి. అలాగే మనం 100 పీవీది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి జీనియస్ లో ఒక పర్సన్ కి మీరు సేల్ చేశారు 100 పీవీది అంటే ప్రీమియం కిట్ డబ్బల్ది మీరు సేల్ చేశారంటే 4,040 ఇన్స్టెంట్ గా వస్తుంది మీకు. అవతల పక్క ఎలాంటి మ్యాచింగ్ లేకపోయినా పర్లేదు అనమాట, ఇన్స్టెంట్ గా 4,040 అనేది వస్తుంది. ఇంకా చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్, విన్నర్ లో మీరు చేశారంటే అప్పుడు కూడా 4,040. లేదా థర్డ్ ఎగ్జాంపుల్ లో రెండు వైపులా మీరు సేల్ చేశారంటే 8,080 రూపీస్ అనేది ఇన్స్టెంట్ గా యాజ్ ఏ బూస్టర్ బోనస్ మనకు వస్తుంది అనమాట. అలాగే చాలా మందికి డౌట్ అనిపిస్తుంది, నేను ఎన్ని సేల్స్, నేను ఒక్కరినే చేయాలా సేల్స్, నేనే చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్ని కిట్లు నేను సేల్స్ చేస్తాను, లేక మరి టీమ్ ని నేను ఫామ్ చేసినప్పుడు మరి ఆ టీమ్ సేల్స్ చేస్తే నాకేమైనా బోనస్ వస్తుందా లేదా అంటే ఎస్, కంపల్సరీ మీకు టీమ్ సేల్ బోనస్ కూడా వస్తుంది. దాన్నే మనం బిగ్గెస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ అని కూడా మనం చెప్తాము. మరి టీమ్ క్వాలిటీ ఇన్కమ్ ఆ తర్వాత ఎలిజిబిలిటీ బోనస్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారు, సో మీకు జీనియస్ లో ఒక పర్సన్ కి మీరు సేల్ చేశారు అంటే ఆయన కేవైసీ అనేది వేసుకుంటారు ఇక్కడ. సో ఆయన వల్ల మీకు ఒక 50 పీవీ వచ్చింది. అలాగే అంటే జీనియస్ లో ఇంకొక పర్సన్ కి కూడా సేల్ చేస్తే అక్కడ కూడా ఒక 50 పీవీ వచ్చింది. విన్నర్ లో కూడా ఒక పర్సన్ కి మీరు సేల్ చేశారు అంటే అక్కడ ఒక 50 పీవీ, అంటే మొత్తం ఎంత అయింది 150 అనేది అయ్యింది. సో ఎక్కడ ఏ సైడ్ అయితే పీవీ ఎక్కువ ఉంటుందో అటువైపు నుంచి కంపెనీ ఒక 50 పీవీ అనేది డిడక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ జీనియస్ లో 100 పీవీ ఉంది కాబట్టి దాని నుంచి ఒక 50 పీవీ అనేది కంపెనీ డిడక్ట్ చేస్తే మిగిలిన 50 తోటి విన్నర్ లో ఉన్న 50 రెండు మ్యాచ్, అంటే మనకి మ్యాచింగ్ బోనస్ వస్తుంది ఇక్కడ. మీరు సింగిల్ గా ఎంత వేసినా అమౌంట్ రాదు, రెండు వైపులా ఇట్స్ బైనరీ సిస్టమ్. సో జీనియస్ విన్నర్ ఎంపీవీ మ్యాచింగ్ పీవీకి మనకు డబ్బులు అనేది కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ 50-50 మ్యాచ్ అవడం వల్ల మనకి ఇక్కడ 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ అని ఇట్స్ అన్ యూనివర్సల్ ప్రైజ్ అనమాట. సో 1 పీవీ 40 రూపీస్ కాబట్టి 50 × 40 అంటే 2,000 రూపీస్ కంపెనీ మనకి ఇస్తుంది. అట్స్ అన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా కంప్లీట్ అయినట్లే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక రకం. సో జీనియస్ లో ఒక పర్సన్ కి మీరు రెగ్యులర్ సింగిల్ కిట్ ఇచ్చారు అంటే
అప్పుడు ఏమవుతుంది, మీకు 40 పీవీ వస్తుంది. అలాగే విన్నర్ లో కూడా ఇద్దరు పర్సన్స్ కి మీరు 2 కిట్లు సేల్ చేశారంటే 40 80 వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది 50 పీవీ అంటే, మనకు విన్నర్ లో 80 పీవీ ఉంది కాబట్టి అక్కడ నుంచి 50 పీవీ అనేది డిడక్ట్ చేస్తుంది కంపెనీ. ఓకే, సో మిగిలిన 30 పీవీ తోటి జీనియస్ లో ఉన్న 40 పీవీ రెండు మ్యాచ్ అయ్యి 30 ఇంటూ 40 రూపీస్ కాబట్టి 1200 రూపీస్ మీకు వస్తుంది. అలాగే ఇక్కడ 10 పీవీ ఏదైతే మిగిలిపోయిందో అది ఫర్దర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, అలాగే రివార్డ్ ఆఫర్ అనేది ఉంది, లిమిటెడ్ టైం పీరియడ్ కూడా ఉంది ఇది. సో ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతారో, సో అప్పటి నుంచి మీ ఐడి క్రియేట్ చేసినప్పటి నుంచి 15 డేస్ వరకు మీకు ఈ అవకాశం ఉంటుంది. సో మీకు ఏం అవకాశం ఉంది అంటే, ప్రీమియం కిట్ ఏదైతే 10,700 ఉందో అది మీకు 3,800 పే చేస్తేనే వస్తుంది. అంటే 64% డిస్కౌంట్ వస్తుంది. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పూర్తి అవ్వాలి 15 డేస్ లో. ఓకే, అలాగే మీరు సూపర్ డీలక్స్ కూడా తీసుకోవచ్చు. 70% డిస్కౌంట్ ఉంటుంది. 2,900కే టోటల్ కిట్ అనేది అవైలబుల్ ఉంది అనమాట. సో అలాగే ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ ఒక పీవీ చేసాము, అలాగే రైట్ సైడ్ ఒక పీవీ చేసినప్పుడు ఈ అటువైపు పీవీ ఇటువైపు 1 పీవీ మ్యాచ్ అయినప్పుడు అంటే ఎంపీవీ అంటాం, మ్యాచింగ్ పాయింట్ వాల్యూ. సో ఇక్కడ ఎనీ టైం ఫ్యామిలీ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టీమ్ సేల్స్ బోనస్ అంటాం దాన్ని. ఈ 1 ఎంపీవీ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ అనేది ఇప్పుడు ఉంది అన్నమాట. ఓకే, సో అది సేమ్ సైకిల్ అన్న మ్యాచ్ అయినా అవ్వనివ్వండి, డిఫరెంట్ సైకిల్ అన్న మ్యాచ్ అవ్వనివ్వండి, ఎప్పుడు మ్యాచ్ అయినా మీకు 1 ఎంపీవీ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ చొప్పున అమౌంట్ అనేది వస్తూనే ఉంటది. సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారు, మీకు జీనియస్ లో 40 అయింది, విన్నర్ లో 40 అయిందంటే 40 పీవీ ఇంటూ 40 రూపీస్ అంటే 1600 రూపీస్ కంపెనీ ఇస్తుంది. 50-50 మ్యాచ్ అయినప్పుడు 2000, 100 పీవీ మ్యాచ్ అయినప్పుడు 4000, 200 మ్యాచ్ అయినప్పుడు 8000, 500 మ్యాచ్ అవుతే 20,000, అలాగే 1000 పీవీ మ్యాచ్ అయినప్పుడు 40,000, 1250 పీవీ మ్యాచ్ అయినప్పుడు 50,000. 1250 అనేది క్యాపింగ్ అనమాట, అంతవరకే కంపెనీ ఇస్తుంది. చూడండి, మ్యాచింగ్ ఎంపీవీ ఎనీ టైం మ్యాచింగ్ అనేది మనకు ఎలా వస్తుంది. ఎనీ టైం ఫ్యామిలీ బోనస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 పీవీ మ్యాచ్ అయితే 4,000, 200 పీవీ మ్యాచ్ అన్నప్పుడు 8,000, 300 పీవీ మ్యాచ్ అయితే 12,000. చూడండి, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 400 మ్యాచ్ అయినప్పుడు 16,000 వస్తుంది. 500 పీవీ మ్యాచ్ అయినప్పుడు 20,000, అలాగే 600 ఎంపీవీ మ్యాచ్ అయినప్పుడు 24,000. ఇలా 13 మనకు డెప్త్ వరకు వెళ్ళిపోతుంది. లాస్ట్ లో మనకి ఎక్కడి దాకా క్యాపింగ్ ఉందంటే 1250 ఎంపీవీ ఎప్పుడైతే మీకు మ్యాచ్ అవుతుందో 50,000 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇది ఓన్లీ 1 సైకిల్. అలాగే సెకండ్ సైకిల్ కి కూడా సేమ్ 50,000 అనేది కంపెనీ ఇస్తుంది. అదే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో టూ సైకిల్స్ ఉన్నాయి. సో 5 AM నుంచి 5 PM దాన్ని డే సైకిల్ అంటాం, అలాగే 5 PM నుంచి 5 AM దీన్ని నైట్ సైకిల్ అంటున్నాం. సో సైకిల్ అనేది క్లోజ్ అయ్యేది 4:58 PM, అలాగే 4:58 AM కి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాక్సిమం మనకి ఎంత ఉంది పీవీ అంటే క్యాపింగ్ అంటే 1250 అనమాట. 1250 వరకు కంపెనీ ఇస్తుంది. సో అలాగే మనకు 1 సైకిల్ లో 1250 మీద రీచ్ అయ్యింది అంటే ఇంటూ 40 రూపీస్ అంటే 50,000 రూపీస్ అనేది మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే 2 సైకిల్స్ లో మీరు 1250 క్యాపింగ్ కి రీచ్ అవుతే కంపల్సరీ పర్ డే 1 lakh ఇన్కమ్ పర్ 1 ఐడి. ఇది ఒక సెన్సేషనల్ అని చెప్పొచ్చు. మనం ఒక ఐడికి 1,00,000 రూపాయలు 1 డే ఇన్కమ్ ఇది. చూడండి, సో ఇట్స్ అ డ్రీమ్ అనుకోవాలి మనం. సో అలాంటి ఈరోజు అది సాధ్యమైంది. సో ఇక్కడ బీటెక్ ఎంటెక్ ఎంతో చదివిన వాళ్ళకి కూడా అసలు ఈ అవకాశం లేదు ఇలాంటి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాంటి అద్భుతమైన అవకాశం అన్నమాట ఉంది. సో క్యాపింగ్ క్రైటీరియా మనం చూద్దాం. 13 పీవీ తోటి ఎవరైతే ఎంటర్ అవుతారో, 25 పీవీ తోటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం 100 పీవీనే క్యాపింగ్ అన్నమాట. సో వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది పర్ సైకిల్ అంటే 4,000. పర్ డే క్యాపింగ్ ఎంత, ఓన్లీ 8,000 వస్తుంది. సో వీళ్ళు మరి నెక్స్ట్ 40 పీవీ ఆన్వర్డ్స్ ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి 1250 పీవీ అనేది క్యాప్. సో ఈ 1250 పీవీ క్యాపింగ్ ఉన్న వాళ్ళకు పర్ సైకిల్ ఎంత వస్తుంది, 50,000.
పర్ డే 1,00,000 రూపాయలు. మరి నేను 13 పీవీ తోటి ఎంటర్ అయ్యాను. 25 పీవీ ఎంటర్ అయ్యాను. కానీ నాకు కూడా 40 పీవీ లాగానే ఇన్‌కమ్ కావాలి. నేను కూడా 1250 ఎంపీవీలోకి క్యాపింగ్‌లోకి రావాలంటే మీరు మళ్ళీ ఒక ప్రొడక్ట్ తోటి అప్‌డేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. యెస్. సో, మంత్లీ పాజిబుల్ ఇన్‌కమ్ మనకు 50 పీవీ కానివ్వండి, 100 పీవీ తోటి బిజినెస్ ఎలా అవుతదో ఒకసారి చూద్దాం. సో, పర్ మంత్ ఎన్ని సైకిల్స్ ఉంటాయి మనకి? అంటే 60 సైకిల్స్ ఉంటాయి. సపోజ్ జీనియస్‌లో 50 పీవీ అయింది, విన్నర్‌లో 50 పీవీ అయింది అంటే ఎంత వస్తుంది మనకి? 2000 రూపీస్ వస్తది. ఓకే. మరి మేము 60 సైకిల్స్ అయితే నేను చేయలేదు. ఓన్లీ 30 సైకిల్స్ మాత్రమే నేను చేశాను. అంటే కూడా ఎంతొస్తుంది? 50 పీవీ ఒకవేళ మ్యాచ్ అవుతే 60,000 రూపీస్ వస్తది. 10 సైకిల్స్ చేశాను మోస్ట్‌లీ అంటే 20,000. అంటే 10 సైకిల్స్ చేస్తే గూడా మనకెంతొస్తుంది? 20,000 అయితే ఈజీగా సంపాదించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 పీవీ గూడా చూద్దాం. జీనియస్‌లో 100 పీవీ అయింది. మీకు విన్నర్‌లో 100 ఎంపీవీ అయింది అంటే, అప్పుడు ఏమవుతుంది? 4,000 రూపాయలనేది మనకు మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తుంది. మరి 30 సైకిల్స్ చేశారు మీరు. అంటే 60లో ఓన్లీ 30నే చేశారంటే గూడా ఎంతొస్తది? 1,20,000. 30 గూడా కాలేదు. మీరు ఓన్లీ 10 చేశారనుకోండి సపోజ్. అయినా గూడా 40,000. అంటే బిగ్గెస్ట్ పార్ట్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అంటే మీరు జాబ్ చేస్తూ, ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ చేస్తూ, ఏది గూడా చేస్తూ గూడా ఇక్కడ పార్ట్ టైమ్ అంటే టైమ్ లివరేజ్ కాన్సెప్ట్ అంటాం. అంటే టైమ్ మల్టిప్లై వర్క్ డూప్లికేషన్ ద్వారా మనకు ఇంత పెద్ద అమౌంట్ అనేది వస్తదన్నమాట. ఓకే. సో, కెన్ యూ వర్క్ ఆన్ 1% సక్సెస్? అంటే ఓన్లీ 1% చేస్తే కూడా నాకెంత అమౌంట్ వస్తదో ఒకసారి చూద్దాం. ఓకే. 1 డే క్యాపింగ్ ఎంత మనకి? 1,00,000. ఓకే. సో, మనకి పర్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. మరి 365 డేస్‌లో మనం ఎంత సంపాదించొచ్చు? అంటే ఇక్కడ 65 లాక్స్ అనేది మనం ఇక్కడ సంపాదించొచ్చు పర్ ఇయర్. ఓకే. 100% మీరు ఒకవేళ వర్క్ చేస్తే డెడికేషన్ తోటి ఇంత అమౌంట్ అయితే సంపాదించు 3,65,00,000. కానీ 100% నా వల్ల అవ్వట్లేదు. నాకు జాబ్ గూడా ఉంది, బిజినెస్ కూడా ఉంది. సమ్ వర్క్స్ గూడా ఉన్నాయి. నేను ఒక 10% చేయగలుగుతాను అని మీరు ఒక 10% దీంట్లో చేశారనుకోండి. సో, మీరు ఆహ్, ఈ సక్సెస్‌ని ఎంత తీసుకోవచ్చు అంటే 36,50,000 తీసుకోవచ్చు. మరి నాకు 10% గూడా అవ్వట్లేదు. ఓన్లీ 1% నేను చేస్తా. దానికి కూడా నాకు సక్సెస్ వస్తదంటే డెఫినైట్‌లీ మీరు చేసిన ఆ 1% గూడా ఎంతొస్తదంటే 3,65,000 అంటే ఇది గ్రేట్ బిజినెసా కాదా? యెస్. ఇట్స్ ఎ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ బిజినెస్ అన్నమాట. అంటే మనం 1% వర్క్ చేస్తే గూడా 3,65,000 సంపాదించొచ్చు. అంటే ఇట్స్ ఎన్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఒక ఆఫర్ ఉంది. 2,00,000 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే మీకు 30 రోజుల టైంలో అంటే మీరెప్పుడైతే ఇక్కడ జాయిన్ అవుతారో, ఇక్కడ ఒక ప్రొడక్ట్ తీసుకుంటారో, మీ టార్గెట్ ఒక 30 డేస్‌లో మీరొక 200 పీవీ చేసినప్పుడు, ఒక సిలికాన్ రిస్ట్ బ్యాండ్ వర్త్ 2,000 రూపీస్ అలాగే లెదర్ రిస్ట్ బ్యాండ్ 2,500 రూపీస్‌ది, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్ 2,000 ఈ 3 కలిపి మీకు ఫ్రీగా వస్తాయి. మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ జీనియస్‌లో ఒక 200 పీవీ, విన్నర్‌లో ఒక 200 పీవీ మ్యాచ్ అయితే చాలు మీకు. ఓకే. అలాగే 400 పీవీ మ్యాచ్ అయినప్పుడు జెంట్స్ వాచ్ కానివ్వండి, లేదా లేడీస్ వాచ్ కానివ్వండి 21,000 వర్త్‌ది కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతది. లేదా మీరు 700 పీవీ మ్యాచ్ చేశారు ఇన్ టైమ్‌లో 30 డేస్‌లో అంటే 21,000 వర్త్ ఉన్న అంటే జెంట్స్ వాచ్, లేడీస్ వాచ్ 2 కూడా మీకు కంపెనీ యాస్ ఎ ఫ్రీ గిఫ్ట్‌గా ఇస్తుంది. మీరు 700 పీవీ చేశారంటే మీకు ఈ లెదర్ బెల్టులొస్తాయి, ఈ వాచ్‌లు ఇవన్నీ వస్తాయన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. అలాగే మనకి ఒక ఫ్రీ గిఫ్ట్ ఇంకొకటి గూడా ఉంది. మీకు జీనియస్‌లో 1000 పీవీ, విన్నర్‌లో 1000 పీవీ మ్యాచ్ అయినప్పుడు కంపెనీ ఒక సెన్సేషనల్ ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తుంది. అదేంటంటే పెనెన్షియా మాగ్నెటో వాటర్ మిషన్. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ దీని వర్త్ ఎంత అంటే 59,999 మరి దీని ఎంత విశేషం ఏంటి అంటే ఇది మినరల్స్ కలిగిన మాగ్నెటిక్ వాటర్ ఉంటుంది. దీని పీహెచ్ 9-12 ఉంటుందన్నమాట. చాలా మంచి మిషన్ ఇది. ఇది ఎవరైతే సాధిస్తారో వాళ్ళే లక్కీ పర్సన్. ఓకే.
సో ఆ విధంగా మనం వర్క్ చేయాలి. అప్పుడు డెఫినెట్ గా సాధించవచ్చు. అలాగే ఇన్కమ్ అనేది పికప్ సెంటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతది. అలాగే డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది అవుతుంది. ఎవ్రీ ప్రోడక్ట్ రొటేషన్‌కి 100-500 వరకు ఈచ్ టైమ్ తీసుకోవచ్చనమాట. పికప్ సెంటర్ మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే చేస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ పాయింట్ కూడా వన్ టైమే చేస్తాం. మీరు పికప్ సెంటర్ 50,000లో తీసుకోవచ్చు. 1,00,000 కానీ, 2,00,000 కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ తీసుకోవాలంటే 15,00,000 అబోవ్ అండ్ జీఎస్టీ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు సర్ప్రైజ్ బోనస్ కూడా కంపెనీ మనకిస్తది. సర్ప్రైజ్ బోనస్ అంటే మీ కింద టీమ్‌లో జీనియస్‌లో ఒక పర్సన్ పికప్ సెంటర్ తీసుకున్నారు. విన్నర్‌లో ఒక పర్సన్ పికప్ సెంటర్ తీసుకున్న 2 మ్యాచ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సర్ప్రైజ్ బోనస్. ఓకే. ఇప్పుడు మీరున్నారు. మీ కింద జీనియస్‌లో ఒక పర్సన్ 50,000 తీసుకున్నారంటే మీకు 400 పీవీ వస్తది. విన్నర్‌లో కూడా ఒక 50,000 తోటి పికప్ సెంటర్ తీసుకున్నారంటే 400 పీవీ వస్తుంది. ఈ 2 400 పీవీలో మ్యాచ్ అయినప్పుడు 8.8 రూపీస్ చొప్పున 3,520 రూపీస్ అనేది కంపెనీ ఇస్తది. 1,00,000 మ్యాచ్ అయినప్పుడు 7,040 రూపీస్ కంపెనీ ఇస్తుందన్నమాట. ఓకే. అలాగే అవర్ సపోర్ట్ టు డెవలప్ బిజినెస్ అంటే బిజినెస్‌ని డెవలప్ కొత్త వాళ్ళొస్తారు. నేనెలా చేయాలి? నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, స్కిల్ లేదు, నాకు చెప్పడానికి రాదు. ఇవన్నీ క్వెషన్స్ వాళ్ళ మైండ్‌లో ఉంటాయి. బట్ డోంట్ వర్రీ, కొత్త వాళ్ళుంటే మాత్రం ఎలాంటి టెన్షన్ మీకు లేదు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. డెమో ట్రైనింగ్ కూడా ఇస్తాము. అలాగే ఫీల్డ్‌లో సపోర్ట్ కూడా చేస్తాము. ఇంకా జూమ్ మీటింగ్స్ ద్వారా గ్రూప్స్ కానీ లాంగ్ డిస్టెన్స్ కోసం వాళ్ళకి ఖచ్చితంగా మనం పెడుతూనే ఉన్నాం. అలాగే ఫిజికల్ మీటింగ్స్ కూడా పెడతాము. అలాగే కంపెనీ విజిట్ ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాం. కొత్త టీమ్‌ని తీసుకొని సాగర్ జోషి సార్ ఎవరైతే సీఎండీ ఆఫ్ ద కంపెనీ వారి చేత మీకు పరిచయం చేపిస్తాం. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో వీఆర్ ద బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద కంట్రీ అన్నమాట. ఓకే. అలాగే వాట్ ఆర్ ద ఇవటోరియం యూఎస్‌పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? యూనిక్ సెల్ అంటే యూనిక్‌గా అంటే స్పెషల్‌గా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కటేసారి మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ప్రొడక్ట్ తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10-15 ఇయర్స్ ఇది వర్క్ చేస్తది. అలాగే రీపర్చేజ్ అనేది కూడా ఒక మంచి అవకాశం దీంట్లో ఉంది. బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ. కానీ కూడా దానికి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ తెలుసుకొని మీరు రీపర్చేజ్ చేసుకుంటే చేసుకోండి. అదర్‌వైజ్ నో మ్యాండేటరీ కంపల్సరీలనేది లేదు. అలాగే మనం ఏం చేస్తున్నాం మామూలుగా హ్యాపీగా నిద్రపోవడం, అలాగే నీళ్లు 3-4 లీటర్స్ తాగడం, ఆల్వేస్ బెల్ట్ అనేది చేతికి పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనం కాపాడుకోవచ్చనమాట. అలాగే మీకు డబ్బులు రావాలి అంటే నెల అంతా గూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వారానికి 2 సార్లు మనకు మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బనేది డిపాజిట్ అవుతూనే ఉంటదనమాట. అలాగంటే 3 డేస్ తర్వాత బిజినెస్ అవర్స్ మనకి ఫోర్త్ డే కంపెనీలో డబ్బులొస్తాయి. అలాగే మనకు అద్భుతమైన డైరెక్ట్ సెల్లింగ్ బోనస్ కూడా వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక కంపెనీ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద గ్రేట్ ఆనర్. అలాగే ఈ వైటోరియంలో ఏముంది మనకంటే ఖచ్చితంగా ఆరోగ్యం ఉంది. అలాగే ప్రజలకు హెల్ప్ చేస్తూ ఒక బ్లెస్సింగ్ ఇన్‌కమ్ అంటే ఆశీర్వాదంతో కూడిన ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. మరి మనిషికి ఏం కావాలి? ఈ రెండే కావాలి. ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. ఈ 2 ఉన్నాయి. ప్రపంచంలో ఏకైక ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే దట్ ఈస్ ద ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్ హియర్ టుడే. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి అవకాశం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర మీరు కూర్చోండి. డౌట్స్ క్లియర్ చేసుకోండి. డెమో చూపిస్తారు అది కూడా చూడండి. ఓకే. ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి. వెంటనే ప్రారంభించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుతో పాటు మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ టైమ్ ఫ్రీడమ్ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మీరు పొందే ఒక అద్భుతమైన అవకాశం. సో దీన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకొని ఆరోగ్యం ఇంకా ఆదాయం సంపాదించండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గ్రేట్ లీడర్స్. సో
యెస్. ఇంత పేషెన్సీగా మీరందరూ ఈరోజు ఈ హెల్త్ అవేర్‌నెస్ అండ్ వెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ విన్న ప్రతి ఒక్క లీడర్స్‌కి, ప్రతి ఒక్క కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే అందరికీ హోల్ హార్టెడ్‌లీ థాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్ వెంకట్ రావు సార్.